ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి అడుగుపెట్టిన కారణభూతులైన మాస్టర్‌కి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్ క్లాస్‌లో పార్టిసిపేట్ అయిన దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నాకు ఈ రోజున క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మరి మనం ఈ రోజున ఉపనయనం బ్రహ్మోపదేశం గురించి క్లాస్ చెప్పుకోబోతున్నాం. కానీ మనందరికీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము అసలు ఉపనయనం అంటే ఏమిటి, బ్రహ్మోపదేశం అంటే ఏమిటని చాలా మందికి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఒక వేడుకలాగే ప్రతి ఒక్కటి చేసుకుంటున్నారే కానీ ఆ వేడుక వెనుక ఉన్న అంతరార్థం ఏంటో ఎవ్వరికీ కూడా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. దాని తగ్గట్లే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ చెప్పేవాళ్ళు కూడా అంతకంటే లేరు మాస్టర్స్. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎటువంటి జనరేషన్ గ్యాప్ లేకుండా, ఈ కాలము, ఆ కాలము అని లేకుండా, తేడా లేకుండా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ మేడం. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మనం భూమండలం మీద జన్మ తీసుకున్న తర్వాత మన యొక్క జన్మ యొక్క రహస్యం ఏంటి? మనం ఎవరం అసలు? ఎందుకొచ్చాము? ఏం చేయాలని మనం వచ్చాము? ఎక్కడికి వెళ్ళాలని మనం వచ్చాము? అనే ఈ ఆత్మజ్ఞానం లేనిది మనం జన్మ తీసుకొని చాలా వృధా వృధా అయిపోతుంది. కానీ ఎన్ని వేల జన్మలు తీసుకుంటూనే ఉండాలి మనం. పునరపి మరణం, పునరపి జననం పుడుతూనే ఉండాలి. కానీ ఏ జ్ఞానం తెలుసుకోకుండా పుట్టడం, గిట్టడం ఎన్ని జన్మలను చేస్తాం మాస్టర్స్ కదా! అందువల్ల మనం ఈ రోజున మన జీవితాల్లో మన యొక్క భూమండలం యొక్క ప్రయాణంలో మన పత్రిసారైన మన జగద్గురు గారు మనకి ఎన్నో రకాలైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే నేను కూడా ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఇటువంటి జ్ఞానాన్ని పూర్తిగా సముపార్జించుకుంటూ, ఇంకా తెలుసుకుంటూ, తెలుసుకున్న విషయాన్ని అందరికీ పంచుకుంటూ, పెంచుతూ వస్తున్నాను మాస్టర్స్. ఈ నేపథ్యంలో మనం ఈ రోజున అసలేంటి అని తెలుసుకుందాం. అయితే మరి ప్రపంచంలో అతి కష్టమైనదేంటి? మనం ఎందుకు పుట్టామనే విషయం ఎవరు అసలు తెలియని కూడా తెలీదు. ఆ ప్రశ్న కూడా ఎవరికీ రాదు. మనం ఎందుకు పుట్టాము అని. పుట్టాము కదా! ఎందుకు పుట్టేదేంటి అని అంటాం అడిగితే. సరే నువ్వు సపోజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కనపడ్డారు. నువ్వెందుకు పుట్టావంటే, అదేంటి ఈ ప్రశ్న అంటావే తప్ప, ఎందుకు పుట్టావని ఒక ప్రశ్న కూడా ఉంటుంది. ఆ ఎందుకు అనే దాంట్లో ఒక రహస్యం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించుకునే స్థితిలో లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారండి. కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటి, అందులో ఉన్న రహస్యం ఏమిటో మనం తెలుసుకుందాం. అయితే చాలా కష్టమైనదేంటి ఆత్మానుభవం. మరి ఆత్మానుభవం ఊరికే వస్తుందా? ఊరికే రాదు. మరి ఏం చేస్తే వస్తుంది? మన పత్రి సార్ ఏమంటారు మనకి, అనుభవానికి మించిన ఆత్మజ్ఞానం అనేదే లేదు. ఎవరికైనా అనుభవాల ద్వారానే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కావచ్చు, అన్నీ దొరికే అవకాశం ఉంటుంది. మరి ఆ అనుభవం అనేది ఎలా వస్తుంది? మరి ఆత్మానుభవం ఎలా వస్తుంది? ఆత్మానుభవం మామూలుగా రాదు. అసలు ఆ పదం అంటేనే ఎవరికీ తెలీదు ఇప్పటి రోజుల్లో. ఆత్మానుభవం ఏంటి అని. కానీ ఆత్మానుభవం అనే పదం మనకు తెలియాలి అంటే, మనం ఆనాపానసతి ధ్యానం ద్వారా మాత్రమే, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే మరి మనకు తెలుసుకున్న విషయాలని విచారించుకుంటూ, మన జీవితాల్లో వాటిని ఆచరణలో పెట్టిన తర్వాత మాత్రమే, మనకు ధ్యానంలో జరిగే ఈ నాడీమండల శుద్ధి ద్వారా, మనకి మనకి లభించే విషమయ ప్రాణశక్తి ద్వారా మాత్రమే ఈ ఆత్మానుభవం అంటే ఏమిటి? అసలు ఆత్మ అంటే ఎవరు? అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది మాస్టర్స్. అవునా అండి? మరి మనం ఎవరు అనుకుంటాం. మనం ఎవరు మానవులం అంటాం. అయితే మన పైలోక వాసులు మన సదాత్మలు మనకేం చెప్తారంటే, మనం ముందు మానవులం అని చెప్పడం అనేది మనం మానేయాలి అని చెప్తున్నారు. ఎందుకు మానేయాలి? అంటే మనం అందరం కూడా ఆత్మ స్వరూపులము. ఆనందమయ స్వరూపులం మనం అందరం కూడా. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంకు మనం భూమండలం మీదకి జన్మ తీసుకొని వచ్చాము. సో, అటువంటి ప్రయత్నం జరగాలి, చెయ్యాలి అంటే మన ధ్యానాన్ని శరణు వేడుకోవాలనమాట. మరి ఆ ధ్యానం ద్వారానే మనం అన్ని విషయాలని తెలుసుకుంటూ ఉంటాము, తెలియపరుస్తూ ఉంటాం మాస్టర్స్. అయితే మరి తర్వాతది అంత కష్టమేంటి? ఆత్మానుభవం అనేది ఎంత కష్టమో, పిల్లల్ని పెంచడం కూడా ఈ రోజుల్లో అంత కష్టమైపోతుందనమాట. పిల్లల్ని పెంచడం, వారికి యొక్క శిక్షణను ఇవ్వడము, వాళ్ళని గైడ్ చేయడం అనేది చాలా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు జనరేషన్‌లో పిల్లలకి. అయితే
మరి ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గాన్ని కోరుతుందని మన తెలుగులో సామెత ఉంది మాస్టర్స్. ఎందుకంటే తాము ఎవరో వాళ్ళకే తెలియదు. మరి పిల్లలకి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మనం మనం అనుభవించే ఈ డైలీ లైఫ్ స్టైల్‌లో మనము పిల్లల్ని తీసుకుంటాము, కంటూ ఉంటాము. యాజ్ యూజువల్‌గా పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయటము సహజంగా రొటీన్‌గా మారిపోతుంది తప్ప అసలు మనం ఎందుకు విద్యాభ్యాసం నేర్పిస్తున్నాము? దాంట్లో ఉన్న ప్రాసెస్ ఏమేంటి? మన పిల్లలకి ఏం తెలియపరచాలని అనుకుంటున్నాము? అనే విషయాన్ని మనం ఎవ్వరూ ఆలోచించకుండా అంటే ఒక చదువు ఎందుకంటే ఉద్యోగం సంపాదించుకొని మనీ సంపాదన కోసమే ధనమే ప్రాధాన్యంగా ధనం అవసరమే మాస్టర్స్. ధనం అవసరం ఎవ్వరం చెప్పం. ఎందుకంటే కనీస అవసరాలకి ధనం లేకపోతే ఎవ్వరం ఏమీ చేయలేం కాబట్టి ధనం ఎంతవరకు కావాలో అనే అవగాహన చేసుకుంటూ దాని వరకు మనం చేసుకుంటే పిల్లలకి కూడా మనం చదువులు ఎందుకు చెప్పిస్తున్నాం? వాళ్ళకి మనం ఏం తెలియపరుస్తున్నాము? అనే విషయాన్ని మన జ్ఞప్తిలో బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే మరి ఈ ఈ నువ్వెవరు అని చెప్పి అన్న ప్రశ్నకి మనకు మనమే తెలుసుకున్నప్పుడు పిల్లలకి ఎవరు అని తెలియపరిచే ఆలోచన ఎవరికీ కూడా లేదు. ఎందుకు లేదంటే మనం జన్మ తీసుకున్న తర్వాత యోగ సాధనలు, ధ్యాన సాధనలు మనం భూమి మీదకి చెయ్యాలి కాబట్టి, ఆ యొక్క జ్ఞానం తెలుసుకోవాలనే విషయము తెలుసుకునే ప్రయత్నం అనేది ఎవరికీ తెలియకపోవటం వల్లనే వారు ఏంటో వారు తెలుసుకోక, పిల్లలకి కూడా వాళ్ళు ఏంటో అని వాళ్ళ జ్ఞానం వారికి తెలియపరిచే విధంగా మనం కూడా లేకపోబట్టి, ఎవరికీ తెలియకుండా ఒక విషయం నిర్విషయం అయిపోతుందనమాట. ఈ విషయానికి ఒక అర్థం, పరమార్థం లేకుండా అయిపోతుంది. అయితే పూర్వపు రోజుల్లో గురుకులాల్లో పిల్లలందరూ కలిసి పెరుగుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ తల్లిదండ్రులేంటి వాళ్ళంతట వాళ్ళు ఏంటి, అసలు మనం ఏంటి అనే విషయాలు తెలుసుకున్న తర్వాతనే, ధ్యాన సాధనలు చేసిన తర్వాతే, మనం ఆత్మజ్ఞానం సంపాదించుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలి అని అంటున్నారు మాస్టర్స్. మన పత్రిసారి చెప్తున్నారు. అదే వివాహం ఊరికే పిల్లల్ని కన్నామా అని రొటీన్‌గా ఒక కమర్షియల్‌గా అనేది ఎవరు చేయవద్దు. వివాహం చేసుకోబోయే ముందే అమ్మాయి గాని, అబ్బాయి గాని ఒక ఆత్మజ్ఞానులుగా తయారవ్వాలి. మరి ఆత్మజ్ఞానులుగా తయారవ్వాలి అంటే మరి ముందే ధ్యానంలోకి రావాలి. ధ్యాన సాధనలు ఎక్కడన్నా ఎవరన్నా చెప్తున్నారా అని కనుక్కొని, అసలు మనం మంచి జీవితాన్ని ఎలా అనుసరించాలి? మనం ఈ భూమి మీద జీవాత్మ ప్రపంచ నియమాలు ఎలా ఉన్నాయి? ఆ ప్రపంచ నియమాలేంటి? మనల్ని ఎటువంటిది సాధనలకి అది పురిగొల్పుతుంది? అనే విషయాన్ని పూర్తిగా జ్ఞానం తెలుసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం ఆ ధ్యాన సాధనలు చేయాలి మాస్టర్స్. ఆ ధ్యాన సాధనలు చేయడం వల్లనే మనకి జ్ఞానం వస్తుంది. అప్పటిదాకా ఈ విషయం మీద ఎవరు ఫోకస్ కూడా చేయరనమాట. సో, మనం ఎవరు అని ప్రశ్నించుకున్న తర్వాత, మన పిల్లలకి గూడా మనం తెలియపరిచే అవకాశం మనకుంటుంది. అయితే మరి ఏ ప్రాణి అయినా మరొక ప్రాణిని ఈజీగా పుట్టించేయగలదు. కానీ మనుషులు గూడా అలా చేయగలిగిన, ఆత్మజ్ఞానం తీసుకోగలిగింది ఒట్టి మనుషులే మాత్రమే. ఏ జీవకోటి ప్రాణి ఇప్పుడు మనం ఎన్నో జీవరాశులున్నాయి. ఆ జీవరాశులకి ఆత్మజ్ఞానం తెలిసే అవకాశం ఉందా? లేదు కదా! అందువల్ల ఏంటంటే, మనము ఆ ప్రాణి యొక్క అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి, మనం మానవులుగా జన్మించిన తర్వాత మనకెంతో అవకాశం ఉంది. మనం తెలుసుకునే అవకాశం చాలా ఉందనమాట. అందువల్ల ఈ ధ్యాన సాధనలన్నీ గూడా మనం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మనకు మాస్టర్స్ సూచిస్తున్నారు. అయితే ప్రకృతి సహజంగానే జరుగుతూ ఉంటుంది గాబట్టి, ఆ ప్రకృతి పరంగా మన జీవనాన్ని ఎలా సాగించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉందాం. కనుక పిల్లల పెంపకం అనేది కేవలం శరీరాలు మాత్రమే కాదు అని ప్రతి తల్లిదండ్రులు మనం తెలుసుకోవాలని చెప్తున్నారు మాస్టర్స్. అయితే పిల్లల్లో మేధస్సు యొక్క పూర్ణ వికాసం అన్నది ఆత్మానుభవం ద్వారానే మొదలవుతుంది అని చెప్తున్నారు. ఆత్మానుభవం ద్వారానే అంటే మరి ధ్యానంలో సాధన చేసిన ద్వారానే మనకి సొంతగా ఆత్మానుభవం అంటే ఏమిటో మనకి విషయం అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే పరిస్థితులు మనం వాళ్ళకి కల్పించగలగాలి అని అంటున్నారనమాట. అయితే విజ్ఞానంలో నిష్ణాతులైన వారే అది చేయగలరు. నిష్ణాతులైతే అది పరిపూర్ణం అవుతుంది. మనం పరిపూర్ణులుగా మనం తయారయిన తర్వాతే వివాహం చేసుకొని పిల్లల్ని కని వారిని కూడా పరిపూర్ణులుగా తయారై చేసే ఒక మార్గాన్ని మనం వాళ్ళకి సూచించాలి అని మనకు చెప్తున్నారు మాస్టర్స్. ఈ సిద్ధాంతాన్ని మనకి 2500 సంవత్సరాల పూర్వమే మనకి సోక్రటీస్ మహాత్ముడు విశేషంగా ప్రవచించాడంట. అయితే పిల్లల ప్రశిక్షణలో బ్రహ్మచర్యం అన్నది ఆయన యొక్క అతి ముఖ్యమైన పాఠ్యాంశము. మరి ఆహ్, బ్రహ్మజ్ఞానంలో చరించే వాళ్ళే బ్రహ్మచారులు అని చెప్పి అన్నారన్నమాట. అంటే బ్రహ్మచర్యంలో చరించడం అంటే, బ్రహ్మజ్ఞానంలో చరించడం అంటే, వాళ్ళు ఎంతో ఆత్మజ్ఞానవంతులయ్యి ఆహ్,
ఎంతో ధ్యాన సాధనలు, యోగ సాధనలు చేసిన వాళ్ళు మాత్రమే బ్రహ్మచారులని జెప్పి వాళ్ళు హిందూ ధర్మంలో చెప్పబడుతున్నారని చెప్పి మనకు తెలియపరిచారు. మరి స్వామి దయానంద సరస్వతి వారు కూడా ఏదైనా ఒక ఆర్య సమాజ పద్ధతులను వారు సృష్టించడం జరిగిందన్నమాట దయానంద సరస్వతి గారు. ఆయనేం చెప్పారంటే పిల్లలకి చిన్న వయసు నుంచే వాళ్ళు శిశుత్వంగా ఉన్న వయసప్పటి నుంచే వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాలి. తల్లిదండ్రులు వారి దగ్గరే వాళ్ళని ఉంచుకొని ప్రతి విషయాన్ని మనం వాళ్ళకి తెలియబరుస్తూ వాళ్ళని పెంచుతూ ఉండాలి. ధ్యాన సాధనలు గూడా వారిని పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారిని ఒళ్ళో తీసుకొని వాళ్ళకి ధ్యానం చేస్తూ ఆ సాధనలు వారికి నెమ్మదిగా అలవాటు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండాలి మాస్టర్. అయితే దీనికి నా యొక్క అనుభవం నేను చెప్తాను మాస్టర్. ఎందుకంటే ఈ యొక్క పిల్లల పెంపకం అనేది నాకు మొదలు నుంచి గూడా ఒక అవగాహన కొంచెం ఉండేదనమాట. కానీ ఇంకా దీన్ని ఎలా పెంచుకోవాలనే ఉద్దేశంతో మా హస్బెండ్, మేము చాలా ప్రయత్నాలు జరిగినాయనమాట. అయితే వాళ్ళు ఒక 5 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఉన్నప్పటి వరకు 12 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆర్య సమాజం వాళ్ళు దయానంద సరస్వతి గారు పిల్లలకి శిక్షణా కేంద్రం అని చెప్పి నిర్వర్తించేవాళ్ళనమాట. ఏం శిక్షణా కేంద్రం అది? పిల్లలకి రకరకాలైన ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం ఎందుకు చేయాలి? వారి వయసుకు తగ్గట్లుగా వారికి ప్రబోధించి, ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మెరుగుపరచడం ద్వారా వాళ్ళ యొక్క బుద్ధి వికాసం పెంచేలాగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి కథల రూపంలో కానీ, ఏదన్నా వారి యొక్క అనుభవాల ద్వారా కావచ్చు, వారికి ప్రబోధిస్తూ వాళ్ళని పెంచే పరంగా చేస్తున్నారు. అంతే కాకుండా వారికి ఎవరి పనులు వాళ్ళకే నేర్పుతూ, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎట్లా నడుచుకోవాలి, స్కూలుకెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ యొక్క గురువుతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో ఎలా ఉండాలనే ప్రతి చిన్న విషయాన్ని వారు చిన్నప్పటి నుంచి చెప్పాలనే ఒక లక్ష్యంతో ఆహ్, దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ పద్ధతుల్ని నిర్వర్తించడం జరిగిందనమాట. మేము అన్నిటిని గూడా పిల్లలకి ప్రతి సంవత్సరం అట్లా ఒక 6 సంవత్సరాల పాటు పిల్లల్ని పంపిస్తూ ఉండేవాళ్ళం. ఇంట్లో ఉన్నప్పుడు గూడా వారికి ధ్యానం నేర్పిస్తూ, ధ్యానం గురించి చెప్తూ, మేము ధ్యానం చేసేటప్పుడు వాళ్ళని గూడా కొంచెంసేపు కూర్చోపెట్టుకొని, మేమేం చదువుతున్నామో, మేమక్కడ సత్సంగాలకు వెళ్తే మేమేం చేస్తున్నామో, వారన్నిటికి వారి వయసుకు తగ్గట్లుగా కొంచెం కొంచెం జ్ఞానాన్ని చెప్తూ ఉండేవాళ్ళమనమాట. అయితే ఇప్పటికి మా చిల్డ్రన్స్ మరి పెద్దవారయ్యారు. బీటెక్ అయిపోయింది, సీఏ అయిపోయింది. వాళ్ళు జాబుల్లో గూడా ఉన్న పిల్లలు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయ్యారంటే, ఏ విషయానికైనా సరే ధ్యానమే ఎంతో అవసరము. ధ్యానం లేనిదే మన జీవితం ఎలా ఉంటుందో వాళ్ళకర్థమయ్యి, ఆ ధ్యాన సాధనలు ఎలా చేయాలి అనే విషయాన్ని ఆత్మజ్ఞానం ద్వారా వారు తెలుసుకోవటం జరుగుతుంది. వారి సాధనలు గూడా ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి మాస్టర్. అందువల్ల ఆ ప్రయత్నం అనేది చిన్న పిల్లలప్పటి నుంచి జరిగితే గ్రాడ్యుయల్‌గా మరి తల్లిదండ్రులు గూడా అట్లా తయారవుతేనే మరి పిల్లల్ని గూడా మనం అలా పెంచుకోగలిగే స్థితిని మనకి ఉంటుందని జెప్పి తెలియపరచడం జరిగిందనమాట. అయితే ఏమన్నారంటే, నేటి బాలురే రేపటి పౌరులు. కనుక శిశుత్వం పోయిన తర్వాత బాల్యత్వం వస్తూనే ఉంటుంది. వస్తూనే ఆ బాలబాలికలకు ఉపనయన కార్యక్రమం నిర్వహించటమే హిందూ ధర్మంలో ప్రధానాంశంగా చెప్పబడింది. అయితే మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ నేటి బాలలు రేపు పౌరులు అన్నారు కాబట్టి, శిశుత్వం పోయిన తర్వాతే బాల్యత్వం వస్తుందన్నప్పుడు బాలబాలికలకు ఉపనయనం కార్యక్రమం చేపట్టాలి అని చెప్పని అంటున్నారు. హిందూ ధర్మంలో నిర్వహించే ప్రయత్నం చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మాస్టర్స్, మరి మగ పిల్లలకి మాత్రమే మనం ఉపనయనం చేయాలి. ఒక 7 సంవత్సరాల వయసు అప్పటి నుంచి 7 సంవత్సరాలు గానీ, 9 సంవత్సరాలు గానీ, 11 సంవత్సరాలు గానీ, ఇట్లా ఈ యొక్క సంవత్సరాలలో పిల్లలకి ఉపనయనం కార్యక్రమం చేస్తూ, వారికి వారి యొక్క విధులేంటి, వారు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, అసలు ఉపనయనం ద్వారా మనం నేర్పే విషయాలేంటి అని మగపిల్లలకైతే నేర్పిస్తున్నాం గానీ, మరి ఆడపిల్లలు కూడా ఉపనయనం చేసే వయసు ఆడపిల్ల కూడా వస్తుంది గదా! మరి ఆడపిల్లలకి మనం ఏం చేస్తున్నాం? ఆడపిల్లలకి మెచ్యూరిటీ వయసొచ్చిందని మనం అనుకుంటున్నాం. ఫంక్షన్ చేస్తాం అయిపోతుంది అంతే. ఫంక్షన్ మాత్రమే చేస్తున్నాం. కానీ ఆడపిల్లని ఎలా పెంచుతున్నామంటే, ఒక పిరికితనంతో ఆడపిల్లలు అనేది చదువుల కోసం కాదు, పనులు నేర్చుకొని వివాహం చేసుకొని పిల్లల్ని కంటాం అనే స్థాయి వరకే వారందరూ గూడా ఇప్పటివరకు నిర్ణయించడం జరిగిందనమాట. కానీ మనం చేయవలసింది అదే కాదు మాస్టర్స్. ఈ యొక్క నవ్య యుగంలో ఆడపిల్లల్ని ఎలా చూడాలంటే, ఇప్పుడు మనం ఆడపిల్లలకి గాని, ఆడవాళ్ళకి కానీ ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటో మనం ఒక చిన్న ఆహ్, ఆహ్, విషయం ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఆడపిల్లల్ని ఎలా పెంచాలి?
ఎంత ధైర్యవంతులుగా పెంచాలి, వారి యొక్క ఆరోగ్యం విషయంలో వారు ఈ యొక్క ఉపనయన వయసు వచ్చిన ఆ వయసు నుంచి వారు ఆరోగ్యపరంగా ఎలా ఉండాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఆ ఆహారం వల్ల వాళ్ళకి ఎటువంటి మానసిక స్థితులు పెంపొందుతూ ఉంటాయి. వాళ్ళు ఏం నిధులు నిర్వర్తిస్తూ ఉండాలి అనే విషయాలను వాళ్ళందరికీ మనం గైడ్ చేస్తూ ఉండాలనమాట. అయితే ఈ ఆడపిల్ల యొక్క ప్రాశస్త్యం ఏంటి మనం చూద్దాం. ఎందుకంటే మన యొక్క దేవతల దగ్గర నుంచి మనం చూద్దాం మాస్టర్స్. ఎందుకంటే మన బ్రహ్మదేవుడు తన యొక్క భార్యకి నాలుక మీద సరస్వతీ దేవి మాతకి నాలుక మీద స్థానం ఇచ్చారు. అయితే మరి విష్ణుదేవ మహామూర్తి లక్ష్మీదేవి గారికి మరి హృదయ స్థానంలో ఆశ్రయం ఇచ్చారనమాట. మన యొక్క శివ మహాదేవుడు మాత్రమే తన శరీరంలో సగభాగాన్ని స్త్రీకి ఇవ్వడం జరిగింది. మరి స్త్రీకి ఇంత విలువ ఉన్నప్పుడు మన భూమండలంలో మన స్త్రీకి ఇంత విలువ ఇస్తున్నామా లేదా? అసలు ఆడపిల్లల్ని ఎలా మనం పెంచుతున్నాము? వాళ్ళకి ఎటువంటి విలువనిస్తున్నాము? అనే విషయాలు మనం తెలియపరచాలి. మరి ఆ విషయంగా ఎవరన్నా తెలియపరుస్తున్నారా? ఈరోజు ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా చదివే పిల్లలు చదువుతున్నా కూడా కొన్ని కొన్ని చాలా వరకు ప్రాంతాల్లో వారిని ఆడపిల్లలుగానే బానిసల్లాగా పెంచటము, వారు వివాహం కోసమే జన్మించారు, వాళ్ళ పిల్లల్ని కంటం కోసమే జన్మించారు అనే ఒక నిమ్న స్థాయిలో ఆలోచిస్తున్నారే తప్ప, ఎవరు కూడా ఉన్నతమైన స్థానాల్లో ఆలోచించి ఆడపిల్లలకి ఎటువంటి స్థానం అయితే కలిగించాలో ఆ యొక్క స్థానాన్ని ఎవరు కలిగించటం లేదు. అయితే మన వివేకానందుల వారు ఏమన్నారంటే, హ్మ్, ఆడపిల్లల్ని ఒక స్త్రీతత్వంగా, స్త్రీమూర్తిగా మనం ఎలా గౌరవించాలో, అలాగే మగపిల్లల్ని ఎట్లా అన్నారంటే మన వివేకానంద స్వామి, ప్రతి ఇంట్లో వివేకానందుల్ని పెంచే ప్రయత్నం చేయండి. 14 మందిని, 20 మందిని, ఎంతమందిని వేలు, లక్షలు ఎవరింట్లో ఆడపిల్లలున్నారో వాళ్ళనేమో స్త్రీమూర్తులుగా, దేవతామూర్తులుగా పెంచండి. వారి యొక్క జ్ఞానాన్ని పెంచండి అని చెప్పి వాళ్ళని ఎలా పెంచాలో మగపిల్లలు వివేకానందుల స్వాములుగా ప్రతి ఇంట్లో పిల్లల్ని మనం అట్లా తయారు చేయాలి. ఎందుకంటే ఈ భూమండలంలో ఉన్న ఈ యొక్క విద్వేషాలు, ఈ రోజున ఉన్న విద్వేషాలు కావచ్చు, ఎన్నో దుష్ట శక్తులు తాండవించే ఈ యొక్క దుష్టత్వం తాండవించే ఈ యొక్క ప్రపంచంలో మరి అందరూ గూడా దుష్టులుగా ఉండి మరి ఎవరు జ్ఞానాన్ని పంచి వారందరినీ కూడా బాగుపరిచే ప్రయత్నం చేస్తారు మాస్టర్స్? ఎవరు లేరు. మనం పుస్తకాలు చదువుతుంటాం. ఎంతోమంది గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళ గురించి మనం ఇట్లా క్లాసెస్ పరంగా చెప్పుకుంటాము. బుక్స్ పరంగా మనం చదువుతుంటాము. ఎన్నో విషయాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ మనం ఎలా తయారు చేస్తున్నాం, మనం ఎలా దానికి ముందడుగులేస్తున్నాం అనే విషయం ఎవరు గమనించుకోవట్లేదని జెప్పని నాకు తెలియపరచాల్సింది మ్యాటర్. ఎందుకంటే ఒక వివేకానందుడు ఎవరైతే వీళ్ళ యొక్క ఆదర్శ భావాలుంటాయో, ఆ ఆదర్శ భావాలతో మనం పెంచాలి అని జెప్పి నేను చెప్పడం జరుగుతుంది మాస్టర్. ఇది గమనించుకుందాం మనం. ఎందుకంటే ఆదర్శవంతులుగా అంటే ఎట్లా ఉంటారు? వారికి చిన్న వయసు అప్పటి నుంచే మనం 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచే వాళ్ళకి ధ్యానం చేపిస్తూ, ఆత్మజ్ఞానం నేర్పిస్తూ, వారి వయసుకి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు వాళ్ళకి జ్ఞానం చెప్పుకుంటూ మనం వస్తూ, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, పెద్దలతో, స్కూలుకెళ్ళినప్పుడు పిల్లలతో గానీ, ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని మనం వాళ్ళకి జ్ఞానంగా పంచుతూ ఉంటే నెమ్మదిగా వారే వివేకానంద స్వాములుగా ప్రతి ఒక్కళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆడపిల్లల్ని కూడా ఆహ్, ఎ ఎక్క ఓన్లీ వాళ్ళకి వివాహం చేసి కనడమే కాకుండా స్త్రీకి ఎంతో విలువనిస్తూ, వారి యొక్క మనోభావాలకి ఎంతో విలువనిస్తూ, వారు ఏమైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, మనం ఉండాలి అని చెప్పి మనం చెప్తూ ఉండాలి మాస్టర్. ఇంకొక విషయం ఏంటంటే నేను ఆడపిల్లలకి ఈ యొక్క ఉపనయన వయసు ఏదైతే వస్తుందో, ఆడపిల్ల ఏదైతే పుష్పవతి అవుతుందో మనం చెప్పుకుంటాం. మరి పుష్పవతి అవ్వడం అంటే ఏమిటి? పుష్పంలాగా వికసించటం అని అర్థం. పుష్పంలాగా వికసించడం అంటే పుష్పం వికసించడం కాదు మనం అనుకోవాల్సింది. వారి యొక్క మనోభావాలు ఎంతో జ్ఞానవంతంగా ఎదిగే వయసు పుష్పంలో వికసించడం. అంటే వాళ్ళ ఆత్మ అనేది పుష్పంలా వికసించడం అని అంటారనమాట. మరి ఆత్మ అనేది పుష్పంలా వికసించాలి అంటే మనం ఏం చేయాలి? ఊరికే ఫంక్షన్‌లు చేసుకొని వాళ్ళకి చేయటం కాదు మాస్టర్స్. అయి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కంపల్సరీగా వాళ్ళు మనం ఎలా పెంచుతున్నాం, వాళ్ళకి మనం ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నాము, హెల్త్ పరంగా కావచ్చు, మానసిక స్థాయిల్లో కావచ్చు, ఎట్లాంటి నాలెడ్జ్‌ని ఇస్తున్నాం అని చెప్పి మనకు తెలియపరచాలి కంపల్సరీ. ఇంకొక విషయం ఏమంటే పుష్పవతి అయిన పిల్లలు అప్పటి నుంచి గూడా వారికి ఆహ్, వారి యొక్క ఆరోగ్యం కొన్ని కొన్ని శరీర ధర్మాల ప్రకారం మారుతూ చేంజెస్ వస్తూ ఉండే ఏజ్ అన్నమాట అది. అయితే ఆ సమయంలో ప్రతి ఒక్కళ్ళం మనం వారికి అవసరానికి తగ్గట్టుగా ఎటువంటి మరి పోషక విలువైన ఆహారం ఇవ్వాలి.
మనం నాన్ వెజ్ పెట్టకూడదు. శాకాహారం మాత్రమే పెట్టాలి. మన పత్రిక మన నిరంతరం మనకి ప్రబోధించేదే అది. మాంసాహారం వద్దు, శాకాహారం మాత్రమే ముద్దు అని చిన్న వయసప్పటి నుంచి వాళ్ళకి ఏ ప్రోటీన్ ఫుడ్ అవసరమో ఆ ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి అలవాటు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఆహారం ద్వారా గూడా మనం మానసిక స్థాయిలో ఎంతో మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులన్నీ చేయగలగాలి అంటే తల్లిదండ్రులు కూడా ఇట్లా జ్ఞానవంతులుగా అవ్వాలి. మరి వాళ్ళకి జ్ఞానం లేకపోతే మరి పిల్లలకి జ్ఞానాన్ని పంచలేరు కదా మాస్టర్స్. సో, ఈ విషయం గురించి ఒక విషయం చెప్తానండి. నేను ఈ మెడిటేషన్‌లోకి రాకముందు ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ అనమాట మేడం. మన యూట్యూబ్‌లోనే చెక్కా దేవి అని ఒక మేడం గారు యూఎస్‌లో ఉంటారనమాట. ఆవిడ హ్మ్, ఈ ఆడపిల్లల విషయం గురించి ఒక వీడియోస్ చూసా. ఒకటి 2 వీడియోస్ చూసా. ఎంత నచ్చినియంటే అసలు నాకు ఫౌండేషన్ గూడా ఆ మేడం చెప్పిన స్పీచెస్ వల్ల గూడా నేను ఒక పార్ట్ ఉంది ఖచ్చితంగా. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు మెచ్యూర్ టైంలో అసలు ఈ మెచ్యూరిటీ అనే ఈ కాన్సెప్ట్ నచ్చదు ఆడవాళ్ళకి. ఎందుకంటే రకరకాల బాధలు అనుభవించాల్సొస్తుంది. ఆ చికాకుల్ని ఇష్టపడక అందరం కూడా చిరాకు పడేవాళ్ళమే. కానీ ఆ స్త్రీతత్వం వస్తుంది అంటే, ఆ ఋతుక్రమం ఉండబట్టే మన యొక్క ఆరోగ్యపరంగాను మనలోని మలినాలు తొలగింపబడతాయని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎట్ ఎ టైమ్ మన స్త్రీతత్వం వచ్చింది అంటే, మన స్త్రీమూర్తిగా మారిన తర్వాత మనకెంతో మంచి సాధుత్వంగా ఉండే లక్షణాలు కూడా మన ఆ స్త్రీతత్వం వల్లనే మనకు అలవాటు పడతాయన్నమాట. కానీ ఆ సమయాల్లో మనం ఎలా ఉండాలి అనే విషయమే ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. మనకి ఈ వెనకటి రోజుల్లో ధ్యానం చేసే అలవాటు గాని, ఆ సమయంలో ముఖ్యంగా ధ్యానం చేయించే అలవాటు ఆ జ్ఞానం ఎవ్వరికీ లేదు మాస్టర్స్. కేవలం ఆ జ్ఞానం మన పిరమిడ్ ధ్యానంలో మాత్రమే మన పత్రి సార్ మనకెంతో జ్ఞానాన్ని పంచడం జరిగింది. మరి ఋతుక్రమం అయిన మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు కూడా మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనకెవరికీ తెలియని విషయం గాదు. కాకపోతే మీరు చేయాల్సిందేమిటంటే ప్రతిరోజు పొద్దున ఒక గంట ధ్యానము, సాయంత్రం పూట ఒక గంట ధ్యానము ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ ఋతుక్రమంలో వచ్చే సమస్యలన్నీ గూడా గ్యారంటీ రిలాక్స్ అయ్యి అవి తగ్గడం ద్వారా వాళ్ళు ఎంతో ఆత్మజ్ఞానము పొందుతారు ఎట్ ఎ టైమ్. వాళ్ళకి ఆరోగ్యపరంగాను మానసికమైన రుగ్మతలు. ఎందుకంటే, ఆ సమయాల్లో వాళ్ళ యొక్క మానసిక స్థాయిలు గూడా డిప్రెషన్‌గా ఉంటాయన్నమాట. అలా డిప్రెషన్‌గా లేకుండా వారు హెల్తీగా మెంటల్ పరంగా హెల్తీగా ఉండాలి. ఫిజికల్‌గా గూడా హెల్తీగా ఉండాలి. అని ఈ యొక్క ఈ పాయింట్స్‌ని పిల్లలకి మనం తెలియపరుస్తూ ఉండాలి. ఈ విషయంలో నా యొక్క అనుభవం నేను షేర్ చేస్తాను మేడం. ఎందుకంటే, ఈ టీచింగ్ వల్ల ఏంటంటే మనకి జ్ఞానం ఈజీగా తెలుస్తుంది. అంటే మనం గూడా ప్రయత్నించొచ్చు కదా! అన్న ఒక నోషన్ ఒస్తుంది కదా! అందుకోసం మాట. అయితే నాకు కూడా నేను చిన్న వయసప్పటి నుంచి నాకు కూడా ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. చాలా ఫేస్ చేశాను. అంటే నేను వచ్చి 3 సంవత్సరాలే కాబట్టి అంటే ఈ 3 ఏళ్ల వరకు నేనెంత అనుభవించుంటానో ఇక అర్థమవుతుంది. కాకపోతే చిన్న వయసప్పటి నుంచి ఒక ఏజొచ్చే వరకు గ్రాడ్యుయల్‌గా నేను తగ్గించుకుంటూ వచ్చినా కూడా కానీ ఒకటన్నా టాబ్లెట్ లేకుండా అస్సలు ఉండేదాన్ని గాదు. ప్రతిరోజు ఒకటి కంపల్సరీ ఉండాల్సిందే. అయితే నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత పిరమిడ్ శక్తి చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పి అంటూ వింటాం గదా! అవునా! మరి పిరమిడ్ శక్తి ఇంతుంది అంటే ధ్యానం చేసేటప్పుడు పిరమిడ్ పడిపోతూ ఉండేదనమాట. బాడీ వైబ్రేషన్స్ వల్ల. అయితే నేను మాస్టర్‌ని అడిగాను. మాస్టర్ నాకు ఈ యొక్క పిరమిడ్ శక్తిని తెలియపరచండి. నాకిలా అవుతోంది అని చెప్పని నేనేం చేశానంటే నా పొట్ట మీద నాకు ఈ సమస్య ఉంది కాబట్టి, పొట్ట మీద పిరమిడ్ పెట్టుకొని నేను ధ్యానంలో అట్లా మంచం మీద అట్లా పడుకోవడం జరిగింది మేడం. ఆ ధ్యానంలో నాకెంత మలినాలు తొలగినాయంటే నాకు ధ్యానంలో చూపించారు. ధ్యానంలో చూపించడం జరిగింది. ఆ మరుక్షణం అంటే ఇది జరిగి కనీసం 2 ½ ఇయర్ అవుతుంది మేడం. ఆ 2 ½ ఇయర్ నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క టాబ్లెట్ ఏసారు గన. కనీసం పడుకొని రెస్ట్‌గా నీరసంగా పడుకోవటం లేదు. హ్మ్. అట్లా కంపల్సరీ ధ్యానం అనేది ఒక నా లైఫ్ స్టైల్‌లో మనం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎలా భోజనం అనేది డైలీ రొటీనో, ఆ ధ్యానం చేయడం గూడా అలా రొటీన్‌గా నేను తయారు చేసుకున్నా మేడం. కొంచెం ఏదన్నా అనీజీ అనిపిస్తుంది అంటే చాలు. వెంటనే ధ్యానంలో ఖచ్చితంగా కూర్చునేదాన్ని. అందువల్ల నేను ఎంత రిలాక్స్ అయ్యానంటే నా పేరెంట్స్ కావచ్చు, నన్ను తెలిసిన వాళ్ళు కావచ్చు, "నువ్వేంటి అసలు ఇంత ఎనర్జిటిక్‌గా ఉంటున్నావు నువ్విప్పుడు. ఇంతకుముందు నువ్వు చాలా వీక్‌గా అసలు నిన్ను చూస్తేనే అర్థమైపోయేది." ఇలా అనేవాళ్ళు కాస్త ఇప్పుడు చాలా అట్లా అంటున్నారు మేడం. వాళ్ళు అంటున్నారంటే వాళ్ళ కోసం మనం అవ్వం కదా! మన కోసం మనం అవుతాము. వాళ్ళు గుర్తిస్తారంతే ఇక్కడ జరిగేది. అందువల్ల ఏంటంటే, ఇప్పుడున్న పేరెంట్స్ కంపల్సరీ ధ్యాన సాధన చేస్తే, ఆడపిల్లల్ని కూడా ఎస్పెషల్లీ ఆ యొక్క ఋతుక్రమం సమయంలో ధ్యానం చేయించండి. ధ్యానం చేయించడం ద్వారా ఈ విషయాన్ని నేను కూడా చాలా మందికి షేర్ చేశాను మేడం.
చాలా మందికి షేర్ చేశాను. దాని యొక్క వీడియో గూడా అందరికి పంపడం జరిగింది. ఎవరైతే ఆడపిల్లలు తల్లులున్నారో అందరికీ షేర్ చేశాను మేడం. ఎందుకంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఎవరు పడకూడదు. నాకు తెలిసి నేను జ్ఞానం పొంది రిజల్ట్ పొందాను కాబట్టి అందరూ కూడా తెలియాలి అని జెప్పని అనుకునేదాన్ని. నాకు ఇవాళ ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఆడపిల్లలు, మగపిల్లలు అనేది ఏదీ లేదు. అందరూ గూడా ఆత్మస్వరూపులే కాబట్టి ప్రతి జ్ఞానాన్ని అందరూ పొందవలసిందే ఖచ్చితంగా. ఈ ఉపనయనం ఏంటి? అసలు ఈ యొక్క బ్రహ్మోపదేశం ఏంటి? ఆడపిల్లకి, మగపిల్లలకి ఏ వయసులో వారికి ఏ జ్ఞానం మనం అందించాలి అని ఈ లేటెస్ట్‌గా ఉన్న ఈ ఈ రోజుల్లో మెచ్యూర్‌లైన పంచుల ఫంక్షన్ ఇచ్చినా వాళ్ళకి ఒక వేడుకే తప్ప దాని యొక్క అర్థం ఎవ్వరికీ తెలియట్లేదు మాస్టర్స్. ఈ యొక్క విషయం తెలియకపోయేసరికి మేము మా పిల్లలకి ఉపనయన కార్యక్రమం చేయడం జరిగింది. మేము అప్పటికి బ్రాహ్మణులు గూడా పిలవకుండా ఒక మాతాజీ ఆవిడ గూడా ధ్యాని అనమాట. ఆ ధ్యానితో పిల్లలకి కార్యక్రమం చేయించడం జరిగింది. కానీ ఎంతమంది అడిగారంటే, "ఇదేంటి ఇలా చేశారు? ఇదేంటి ఇలా చేశారు?" అంటే, అలా చేశాం గాబట్టి అందరూ అడిగారు. అట్లా అడిగిన కనీసం 100 మందిని అడుగుంటారు మేడం. అందరికీ ఆ విషయం తెలియచెప్పడం జరిగింది. వాళ్ళు ఫాలో చేస్తున్నారో లేదో మనకు తెలీదు. కానీ మనకు తెలిసిన విషయాన్ని పంచడం వల్ల ఒకళ్ళు, ఇద్దరు మారినా మనకి హ్యాపీయే కదా మేడం. మరి మన పత్రి సార్ ఒక్కళ్ళ కోసం ధ్యానం చెప్పడం కోసం ఎన్నో వేల మైళ్ళు ఎళ్లారని చెప్పి నేను ఎన్నో వీడియోస్‌లో వినటం జరిగింది. మరి మనం 10 మందికన్నా చెప్పలేమా? అలా మనం అట్లా నిర్వర్తించబట్టి మనం ఆచరించాం గాబట్టి, మరి వేరే వాళ్ళకి కూడా అవునా వీళ్ళు ఇలా చేశారనే జ్ఞానం ఇవ్వగలిగామా లేదా? అందువల్ల ఈ సబ్జెక్ట్ అంత ముఖ్యమైనది. ఇది తెలుసుకోవాల్సిన విషయము. ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ గూడా మర్చిపోతున్నారు గాబట్టి, మనం యొక్క మీడియా ద్వారా మనం పంచే ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒక రీజన్ అన్నమాట. అయితే ఇప్పుడు మగపిల్లలకేమో మరి వివేకానంద స్వాముల్లాగా తయారయ్యి వారందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు పెంచుకొని పెంచబడుతూ ఉంటారు. అలాగే ఆడపిల్లలు కూడా వాళ్ళ యొక్క శరీరాన్ని కూడా దారుఢ్యంగా ఉంచుకొని, మానసికంగా కూడా దారుఢ్యంగా ఉండి, దేనికైనా సరే ధీటుగా ఉండగలిగే ఆ ఆత్మ స్థాయిని పెంచుకోవాలని మనకు తెలియపరుస్తారు మాస్టర్స్. అయితే ఉపనయనం అంటే మనం ఇక్కడ ఆధ్యాత్మిక పరిభాషలో ఏమనుకోవాలంటే, మన పత్రి సార్ మనకు తెలియపరిచారు. మరి ఉపనయనం అంటే మూడవ కన్నుతో సమానంగా పోల్చారనమాట. మరి మనకి మూడవ కన్ను ఎప్పుడు ఉదయిస్తుంది? ధ్యాన సాధన వల్ల ఉదయిస్తుంది. ఏ ధ్యానం అది? ఆనాపానసతి ధ్యానం ద్వారా మన ధ్యాన సాధనల్లో నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత మన సహస్రారం నుంచి మూలాధారం వరకు విశ్వమయ ప్రాణశక్తి సహస్రారం నుండి విశ్వమయ ప్రాణశక్తి తీసుకున్న తర్వాత దివ్య చక్షువు ఉదయిస్తుంది. దాన్నే మూడవ కన్ను అనబడుతుంది. మరి ఆ మూడవ కన్ను తెరుచుకున్న తర్వాత మనం ఎట్లాంటి జ్ఞానవంతులుగా తయారవుతాం? అలా అటువంటి జ్ఞానవంతులుగా మనం తయారవ్వాలని మనకి పత్రి సార్ సూచించారనమాట. ఈ విషయాన్ని దీంతో పోల్చడం ద్వారా మనం ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు అనే విషయం అన్నమాట. అలాగే మనకి దివ్య దృష్టి, దివ్య శ్రవణము, దివ్య యానము మొదలైనవన్నీ ఈ క్రిందికే వస్తాయి. దివ్య దృష్టి అంటే థర్డ్ ఐ అన్నాము. దివ్య శ్రవణం అంటేనేమో మన దివ్యమైన ఆ యొక్క వాక్కుల్ని మనం వింటూ ఉండాలి అని. మరి దివ్య యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్స్. మరి ఆస్ట్రల్ ట్రావెల్స్ ద్వారా మన యొక్క సూక్ష్మ శరీరం మరి ఆత్మలోకాలకు వెళ్లి ఏమేమి విషయాలు మనం తెలుసుకోవాలని చెప్తున్నారు. ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే మనం సరైన నిద్ర పోవాలని నాకు మన యొక్క జీవాత్మ ప్రపంచ నియమాల్లో ఒక మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. మనం ఆస్ట్రల్ ట్రావెల్ చెయ్యాలి మన యొక్క సూక్ష్మ శరీరం అంటే మనం ఎటువంటి ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా మరి హ్మ్, ఆ యొక్క సాధన ద్వారా మాత్రమే మనము ఆస్ట్రల్ ట్రావెల్ పరిపూర్ణంగా చేయగలము. ఆ నిద్రలో గనుక సరైన నిద్ర కాకపోతే మన శరీరం అటు ఇటు కదులుతూనే ఉంటుంది. అటు ఇటు కదలటం వల్ల ఏమవుతుందంటే మన శరీరం ఆహ్, హ్మ్, ఉ ఉ ఉన్నత లోకాలకు ప్రయాణించే అవకాశాన్ని మనం కోల్పోతుంటాం అన్నమాట. ప్రతిరోజు మన శరీరం నిద్రపోయే సమయంలో సూక్ష్మ శరీరయానం చేసుకొని ఏదైతే ఆత్మలోకాలకు వెళ్లి అక్కడ జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళీ మన శరీరంలోకి జాయిన్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ విషయాన్ని మనం ఎవరం గ్రహించుకోలేం. గ్రహించుకోవాలి అంటే మనం సాధనలు చేయాలి. మరి పరమ గురువుల దగ్గర జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అది ఏంటో స్వానుభవంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఇయన్నీ గూడా అర్థమవుతూ ఉంటాయి. దివ్య శ్రవణం అంటే ఏమిటి? మనకి మరి బ్రహ్మోదేశం చేసిన తర్వాత ఏమంట తత్వమసి అంట. తత్వమసి అంటే నేనే దేవుడిని. నువ్వే దేవుడు అంటే నువ్వే దేవుడు అంటే ఊరికే అయిపోతామా దేవుళ్ళు మనం? మరి దేవుళ్ళలో ఉండే గుణాలేంటి? ప్రేమ, కరుణ, దయ, నిస్వార్థ బుద్ధి. తనకు చెడు చేసినా కూడా మనకి వాళ్ళకి కూడా మనం మంచే చేసే గుణాలు, ఉత్తమమైన గుణాలని అలవరుచుకోవడమే దైవీ గుణాలు అంటాము. నువ్వే దేవుడు అంటే అర్థం అలా తీసుకోవాలి మాస్టర్స్ మనం. అంతేగాని దేవుడు అన్నారు కదా అని మనం శివుడనో, మరి విష్ణువనో
ఇంకో దేవుడనో కాదు అక్కడ అర్థము. దైవీ గుణాలను అలవరుచుకోవడమే మనం దైవంతో సమానంగా భావించాలి. మనమే దేవుళ్ళము, దేవతలమని భావించడం ఆ రకంగా మనం ఆ జ్ఞానాన్ని పొందవలసి ఉంటుందన్నమాట. అయితే మరి ఏదైనా సరే మనం సాధించగలగాలి అంటే మనకు శరణ్యం ఏంటి? ఆనాపానసతి ధ్యానం మాత్రమే మనకి శరణ్యము. శ్వాస మీద ధ్యాస మాత్రమే మనకి శరణ్యము. తద్వారానే మనం ఎన్నో కూడా సాధించగలం. మరి చిత్తవృత్తి నిరోధం జరిగితేనే మనకి సూక్ష్మమైన శరీరాలు జరుగుతూ ఉంటాయి. మరి చిత్తవృత్తి నిరోధం చేయాలంటే ఖచ్చితంగా ధ్యాన సాధన చేయాల్సిందే. మరి విశ్వమయ ప్రాణశక్తి పొందాల్సిందే. తద్వారానే మాత్రమే మనకు చిత్తవృత్తి నిరోధం జరిగి, మన శరీరం, మన మనస్సు కూడా పూర్తిగా నిర్మలమయంగా ఉంటేనే మనం ఆత్మలోకాల్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవటం, తద్వారా మనం ఎన్నో రకాలైన అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడిని, అన్ని జీవరాశుల్లోనూ నేను దేవుళ్ళని చూస్తాను. సకల జీవరాశుల్లో నేను ఏకత్వ భావంతో ఉన్నాను. ఇటువంటి భావాలు పెంపొందుతూ ఉండాలి అంటే ధ్యాన సాధన మాత్రమే శరణ్యం అని మనం గమనించుకోవాలి అని చెప్తున్నారు. అయితే శిశుత్వం పోయి బాల్యత్వం వస్తూనే బాలబాలందరికీ కూడా బ్రహ్మోపదేశం చేసి వారి ధ్యానాభ్యాస తీరుని వారిలో ప్రవేశపెట్టాలి. అయితే 7 సంవత్సరాలలో వారు పూర్తిగా బ్రహ్మజ్ఞానులుగా తయారయ్యి, బ్రహ్మచారి లేదా బ్రహ్మచారులుగా తయారవుతారనమాట. మరి ఇది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సాధనలన్నీ వాళ్ళకి 7 సంవత్సరాల వయసు అప్పటి నుంచే వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం అనుకుంటాం వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకేం అర్థమవుతుంది అనుకుంటాం గానీ, వాళ్ళ వయసులో, వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులు చాలా పరిపూర్ణంగా మరి ఎంతో విశాలంగా ఉంటాయి. ఎంతో ఖాళీ తత్వంలో, శూన్య భావంలో ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి నాది, నీది, నేను, నాకే, నేను అనే భావనలు ఉండవు గాబట్టి, ఏదైనా సరే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారనమాట. అందువల్ల ఏ విషయమైనా సరే మనం ఆ వయసు నుంచే మనం నేర్పిస్తూ ఉండాలి. అది మనం తెలుసుకోవాలనమాట. అయితే బాలాత్మ స్థితి ప్రారంభంలోనే బ్రహ్మోపదేశం, ఉపనయన కార్యక్రమాలు, ధ్యానాభ్యాసంతో పాటు ప్రాపంచిక జ్ఞానం గూడా మనం వాళ్ళకి తెలియపరచాలి. ఓకే. మనం అంత జ్ఞానము మనం ఉపయోగించుకుంటున్నాము గూడా, మనకి మధ్య మార్గం అన్నట్టుగా మన వ్యావహారిక జీవితంలోనూ ఉండాలి, ధ్యానకరమైన జీవితంలోనూ ఉండాలి. అయితే సమభావంలో చూడగలగాలి. మధ్య మార్గం అంటే మన వ్యావహారికంలో ఉంటూ గూడా ధ్యానాభ్యాసాలు చేస్తూ వ్యవహారికాన్ని, ఆధ్యాత్మికాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఏ ఒక్క దాని మీద మనం వెంపర్లాడుతూ వెళ్ళకూడదు. మరి ఎందుకంటే, మరి ప్రాపంచికంగా మనం అన్ని కోరికలతోనే ఉంటాం కదా మాస్టర్స్. మన అరిషడ్ వర్గాలన్నీ ప్రాపంచికంతో ముడిపడి ఉన్నాయి. మన ఈ అరిషడ్ వర్గాలన్నీ ప్రాపంచికంలో ఉంటే అన్నీ అతిగానే ఉంటాయి. ఎందుకు మనం వాటిని రిమూవ్ చేసుకోవాలనుకుంటాం అరిషడ్ వర్గాల్ని? అన్నీ అతిగా ఉంటాయి గాబట్టి. కామం అతిగా ఉంటుంది, క్రోధం అతిగా ఉంటుంది, మోహం అతిగా ఉంటుంది, మరి మాత్సర్యం, మదం, అహంకారం అన్నీ అతిగా ఉంటాయి. కానీ ఇయన్నీ మనకు అవసరం లేదా? అవసరమే. సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి ఇయన్నీ మనకు అవసరమే. కానీ అవి ఎక్కువగా ఉండటం వల్ల మనం వాటిలో యొక్క ప్రలోభాల్లో పడిపోయి నిమ్న స్థాయిలోకి మనం కూరుకుపోతున్నాం. మరి నిమ్న స్థాయిలో కూరుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానమే. మరలా ధ్యానమే. ఏ స్థితికైనా, ఏ స్థాయికైనా రావాలి అంటే ధ్యానమే శరణ్యం అని మనం గమనించుకోవాలి మాస్టర్స్. అయితే మరి పిల్లలందరూ కూడా దేహ దారుఢ్యంతో, మానసిక దారుఢ్యంతో వివేకవంతులుగా ఎదుగుతూ ఉంటారన్నమాట. మనం ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే. మనము పెద్దవారుగా మనము ఎదుగుతూ ఉంటాము. ఎట్ ఎ టైమ్ పిల్లల్ని కూడా ఎదుగుతూ ఉండే ప్రయత్నంలోకి మనం తీసుకురావచ్చు. ఒకరి ద్వారా ఒకరు, ఒకరి ద్వారా ఒకరు ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే అలాంటి వారు వెంటనే మరి గృహస్థాశ్రమం స్వీకరించి, నూతన శిశువులను ప్రకృతిలో ఒడిలో ఉంచి తమ ఒడిలోకి తీసుకొని, వారి శరీర పోషణ సక్రమంగా చూసుకుంటూ, వారి బాల్య వయసులోకి రాగానే వారి ఉన్నతోత్మకి కారణభూతులవుతూ ఉండాలి. ఎందుకంటే వెంటనే గృహస్థాశ్రమం అంటే బ్రహ్మచార్య ఆశ్రమంలో ఉన్నప్పుడల్లా కూడా ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా! బ్రహ్మోపదేశం, తత్వమసి, నువ్వే దేవుడు, అహం బ్రహ్మాస్మి ఇవన్నీ తెలుసుకుంటూ బ్రహ్మచర్య ఆశ్రమంలో తెలుసుకొని పూర్తి జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు వివాహానికి సిద్ధమవ్వాలి. అప్పుడు గృహస్థులుగా మారేదానికి సిద్ధపడాలి. అప్పుడు గృహస్థుగా మారిన తర్వాత మరి వారు పిల్లల్ని కనడం ద్వారా, ఆ పిల్లలకు కూడా ఈ జ్ఞానాన్ని బోధించడం ద్వారా ఆహ్, ఆ యొక్క విద్యలు కొనసాగుతూ ఉంటాయని చెప్పి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మరి నేర్చుకున్న విద్యలను తమ జీవితం యొక్క ప్రౌఢ దశల్లో, తమ వృద్ధ దశలలో కూడా కళ్యాణప్రదంగా వినియోగించగలరు. ఎందుకు ప్రౌఢాత్మల్లో, వృద్ధాత్మ దశల్లో అంటున్నారు? ఇప్పుడు వృద్ధాత్మ దశలో అందరికీ మరణ భయమే కదా! అయ్యో! మనం వాళ్ళందరిని వదిలేసి ఎళ్ళిపోతామేమో, మన ఆస్తిపాస్తులన్నీ ఎవరైనా లాగేసుకుంటారేమో,
మరి మన యొక్క ఏవైతే మన పిల్లలందరూ కూడా ఎట్లాగా అయిపోతారో, మరి నేను లేకపోతే వాళ్ళు ఎలా బతికేస్తారో, మరి నా మీద ఆధారపడి ఉంది. ఇన్ని ఆలోచనలతో వాళ్ళు మరణ భయంతో ఈ కాలాన్ని ఈడుస్తూనే ఉంటారు. అటువంటి భయాలతో, బాధలతోనే వాళ్ళు మరణించడం జరుగుతుంది కాబట్టి, వాళ్ళ ఆత్మలు అజ్ఞానవంతంగా పైకి చేరుకుంటూ ఉంటాయి. నిమ్న స్థాయిలో పడిపోయి వాళ్ళు కూడా మళ్ళీ కొత్త కొత్త కష్టాల్ని పెనవేసుకుంటూ ఉంటారనమాట. అదే ఈ యొక్క ఆత్మజ్ఞానంతో వారు కూడా జీవించారు అంటే, ముందు కొత్తగా కర్మల్ని పోగు చేసుకోకుండా కనీసం అంతంగానూ ఉండగలుగుతారనమాట. అయితే మరి ఇటువంటి ఆత్మ విద్యలో ప్రవేశం లేని తల్లిదండ్రులు, మరి వారు పెంచే పిల్లలు ఎలా ఉంటారు మరి? వారి వల్ల ఇప్పటి రోజుల్లో ఎన్నో దోపిడీలు, మారణ హోమాలు, మరి ఆడపిల్లల్ని బాధించడాలైతేనేమి, ఇయన్నీ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. మరి మన ఈ బస్సులు తగలబెట్టాలనేది ఇట్లాంటి మానవహామాలు పిచ్చిగా చెలరేగిపోతూ ఉన్నాయి మరి. మరి పిల్లల ప్రశిక్షణలో ఇటువంటి జ్ఞానం లేకపోబట్టే తల్లిదండ్రులు అలా చేస్తూ పిల్లలకి గైడెన్స్ ఇవ్వలేక వాళ్ళు అట్లా ఇబ్బందుల పాలవుతున్నారు. వీళ్ళు కూడా ఇంకొకళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతూ కాక వేరే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే స్థాయిలోకి దిగజారిపోతున్నారని మనకు తెలియపరుస్తున్నారనమాట. అయితే మరి ఆహ్, పిల్లల ప్రశిక్షణ సమయంలో మనం కొన్ని అంశాలు మనకివ్వడం జరిగింది మాస్టర్స్. అవేంటో మనం చూద్దాం. మరి ఫస్ట్ పాయింట్ చెప్పుకుందాం. శిశువవస్థలో ఉన్నప్పుడు పిల్లలకి సరియైన ఆహారం ఇవ్వాలి మొదట. సరియైన ఆహారం అంటే శాకాహారం ఇవ్వాలి. ఎంతో ప్రోటీన్ ఫుడ్ అయినా చిరుధాన్యాలు, ఈ ఆకుకూరలు, చిన్న పిల్లలు పుట్టిన అన్నప్రాసన చేసే వయసప్పటి నుంచి ఇవన్నీ మనం అలవాటు చేస్తూ ఉండాలి. అలవాటు చేస్తూ ఉన్న తర్వాత కొన్నాళ్ళు చేస్తే సరిపోతుందా? కొన్నాళ్ళు చేస్తే ఏం సరిపోదు. ఇప్పుడు మనకి జీవితాంతం మన శరీరాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే, ఏదో ఒక నెలో, 2 నెలలో తింటే నిలబడుతుందా? తర్వాత పడిపోతుంది శరీరం. అలాగే శరీరాన్ని గూడా సరైన ఆహారంతో నిలబెట్టుకోవాలి. అలాగే మానసిక స్థాయిలో గూడా ధ్యాన సాధన వల్ల ఎంతో జ్ఞానంగా నిలబెట్టుకోవాలి. అట్లాగే రెండిటిని గూడా బ్యాలెన్స్ చేయాలి. మధ్య మార్గం మనకందరికీ కూడా మనకిచ్చిన జ్ఞానం ఏంటి అంటే ఆనాపానసతి ధ్యానం ఒకటి, శాకాహారం ఒకటి, మరలా ఆహ్, ఏమన్నాను? శాకాహారం ఒకటి, ఆనాపానసతి ధ్యానం ఒకటి, పిల్లల పెంపకం ఒకటి. ఇవన్నీ గూడా ముఖ్యంగా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలన్నమాట చిన్న వయసు అప్పటినుంచి. మరి మన యొక్క ఆహార పద్ధతుల ప్రకారమే మన యొక్క మానసిక స్థాయిలు గూడా మనకి, మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎందువల్లంటే మిగతా వాళ్ళు ఉండరా అంటారేమో, కానీ 90% మన ఆహారము యొక్క నియమాలను బట్టి మన యొక్క మానసిక స్థాయిలు ఖచ్చితంగా తయారవుతాయి మాస్టర్స్. ఎందువల్లంటే మరి వెనకటి రోజుల్లో మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా చాలా ఆహారం అనేది చాలా తక్కువగా తీసుకునేవారు. మనం అందరం గూడా మన ఒక విషయం ప పరిగణలోకి తీసుకుంటే, గమనించుకుంటే మనము ఋషులు, మునులు అందరూ కూడా మరి ఏం ఆహారం తీసుకొని వారి యొక్క ధ్యాన సాధనలు చేయగలిగారు? ఏం ఆహారం తీసుకొని వాళ్ళ యొక్క శరీరాన్ని నిలబెట్టుకోగలిగారు? మనం దాన్ని ఆదర్శంగా తీసుకోగలగాలి. చిన్న వయసప్పటి నుంచి మన పిల్లల్ని అలా పెంచుకుంటూ, మనం గూడా అలా పెరుగుతూ 2 వైపుల నుంచి పెరుగుదల, పెంపుదల మనం పెంచుకుంటూ రావాలి. కదా మాస్టర్స్! మరి తల్లి ఎప్పుడూ కూడా శిశువుని వదిలి ఉండరాదు. విధిలేని పరిస్థితుల్లో తప్ప శిశువుల దగ్గరే పిల్లలు పెరగాలి. మరి తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు పెరగాలి. వారి దగ్గర ఉంటేనే వారితో వాళ్ళకి ఒక రకమైన బాండింగ్ పెరిగి, తల్లి యొక్క స్పర్శని గాని, తండ్రి యొక్క ప్రేమానురాగాలు గాని, వాళ్ళకి ఒక మానసిక స్థాయిలో ఒక సిస్టమాటిక్‌గా ఎలా ఎదగాలి అనే స్థాయిలో పెరగడం జరుగుతుంది. కానీ ఇప్పటి రోజుల్లో ఏమవుతుంది మాస్టర్స్, అందరికీ తెలిసిందే. 1.5 సంవత్సరం రాగానే డే కేర్ సెంటర్‌లో వేసేస్తున్నారు. 1.5 వయసే. ఆఖరికి ఆ పిల్లలకి పాలు పెట్టడం ఆయాలే. మరి భోజనం పెట్టడం ఆయాలే. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? తండ్రంటే సరే సంపాదించాలి. మరి ఇంటిని సమర్థించుకుంటూ రావాలి కాబట్టి తప్పులేదు. ఆడవారు చేసే తప్పుని కాదు మాస్టర్స్. ఎప్పుడైనా సరే ఆడవారు కూడా ఎదగాలి. ఎలా ఎదగాలి? మన కుటుంబ అవసరాలను చూసుకుంటూ, మన లేని లోపం వాళ్ళకి తెలియనీయకుండా, వాళ్ళ అవసరాలు మనం తీర్చుకుంటూ, మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? ఉన్నతంగా వాళ్ళు మంచి మాటలు చెప్పుకుంటాం. మన దగ్గర కూర్చుంటాం. వాళ్ళకి నోట్లో అన్నం ముద్ద పెడుతూ, నాన్న ఇట్లా ఉండకూడదమ్మా, అట్లా మాట్లాడకూడదమ్మా, తప్పు కదా! అని వాళ్ళు ప్రేమగా, ముద్దుగా మాట్లాడుకుంటూ చక్కగా వాళ్ళని పెంచుకోవాలి కొంత వయసు. కానీ ఆ కొంత వయసు తల్లి దగ్గర పెరిగిన ఆ అనుబంధం అనేది లైఫ్‌లో మళ్ళీ రాదు మనకి. జీవితంలో వచ్చేదే కాదు, తిరిగొచ్చేదే కాదు. అందువల్ల వాళ్ళలో ఈ యొక్క ప్రేమానుబంధాలు కానీ, ఈ యొక్క బాంధవ్యాలు కానీ, అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలనే విషయం కూడా ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. అన్నీ గూడా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్,
పైపెచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు జాబ్సే. మరి ఓకే. చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చంటే నేను ఒక చిన్న అనుభవం చెప్తాను మాస్టర్స్ ఈ విషయంలో. ఎందుకంటే తల్లిదండ్రులకి ఇద్దరు ఉద్యోగాలు చేయాలి అంటే సో, వాళ్ళ కుటుంబం ఇద్దరి ఆహ్, ధనంతోనే జరుగుతుంది అంటే, ఓకే. కొంతమంది కుటుంబాలకు తప్పదు. ఎట్లాగొట్ట ఇబ్బందులు పడి పిల్లలకి ఒక వయసు వరకు చెప్పుకొని వాళ్ళు ఉద్యోగాన్ని చూసుకోవచ్చు. కానీ మేము చదువుకున్నాం కదా! మా చదువు ఎందుకు వృధా అవ్వడము? మేము పిల్లల్ని మేమే ఎందుకు పెంచాలి? అమ్మమ్మల దగ్గరో, నాయనమ్మల దగ్గరో వదిలిపెట్టేసి వెళ్తున్నారు. సిటీస్‌లో అయితే ఆయాల దగ్గరో, డే కేర్ సెంటర్‌లో వదిలేసి ఎళ్ళిపోతున్నారు. కానీ ఆ వయసు మరలా తిరిగొస్తుందా జీవితంలో? ఆ ప్రేమ పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత ఆ యొక్క స్పర్శ ఎంతమందో అంటారు. ఆ స్పర్శ వల్లే పిల్లలు వాళ్ళు మానసికంగా బాగా రోజు రోజుకి ఎదుగుతూ ఉంటారని డాక్టర్స్ కూడా చెప్తారు ఆఖరికి. సైన్స్ కూడా చెప్తుంది. సైన్సు చెప్తుంది. ఆధ్యాత్మికం కూడా చెప్తుందనమాట. మనం ఈ విషయాలన్నిటిని కూడా గమనించుకోవాలి మాస్టర్స్. మరి బాల్యావస్థలో ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానంతో పాటు అనేకానేక లోక విద్యలు కూడా ప్రారంభం చేయాలి. మరి బ్రహ్మజ్ఞానం ఒకటే సరిపోతుందా? కావాలి. కానీ అది కూడా కాదు. ఎందుకంటే మనం భూమండలంలో వ్యావహారిక జీవితాన్ని కూడా గడపాలి కాబట్టి 2 ఒక్క జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అనే వ్యవహారికంగా కూడా వాళ్ళకి జ్ఞానాన్ని తెలియపరిచే విధంగా మనం చెప్పగలగాలి. అయితే బాలబాలికలుగా చూడకుండా, వారు ఎన్నో జన్మల నుంచి ఎన్నో అనుభవాలు పొందిన ఎందరో మహాత్ములై ఉండవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలకి ఇప్పుడు సిటీ లెవెల్‌లో ఆడపిల్ల, మగపిల్ల అని లేదు అందరిని చదివిస్తున్నారు. కానీ ఎంత చేస్తున్నా గూడా ఒక వివాహము, పిల్లల్ని కనాలి, ఆడపిల్లలకి ఏం చేసినా సరే తర్వాత వివాహం అనేది కంపల్సరీ అని ఒక చిన్న చూపుతో కాకుండా వారు బాధ్యతగా చూడవచ్చు. ఆడపిల్లలు కూడా గత జన్మల్లో ఎంతోమంది మరి మునీశ్వరులుగా కావచ్చు, యోగీశ్వరులుగా కావచ్చు, అలా జన్మలు తీసుకొని ఒక్కొక్క జన్మలో ఆడ జన్మగా, ఒక జన్మలో మగ జన్మగా మరి మగ పుట్టుక తీసుకొని అట్లా జన్మలు తీసుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి వారికి కూడా ఎంతో కొంత ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆ ఉన్నదాన్ని మనం గ్రహించి వారిని కూడా ఇంకా పెంపొందింప చేయాలని మనకి చెప్పబడుతుందనమాట. అయితే కొద్దిమంది బాలబాలికలే ప్రథమ మానవ జీవితాల్లో ఉండని వాళ్ళుంటారు. అంటే ఆడపిల్లల్లో ఆహ్, మొట్టమొదటి జన్మలో ఉండేవాళ్ళు అతి కొద్ది మందే ఉంటారంట. అంటే అంశాత్ములని జెప్పుకోవచ్చు వాళ్ళు. ఈ అంశాత్ములు కొంతమందే ఉంటారు. కానీ మిగతా వాళ్ళు గూడా ఇంకా నెక్స్ట్ జన్మ స్థాయిలో తీసుకునే వాళ్ళే కాబట్టి, ఆడపిల్ల, మగపిల్ల అని ఒక తేడా చూపెట్టకుండా అందరికీ గూడా ఒకటే రకమైన జ్ఞానాన్ని పంచండి అని చెప్తున్నారు. అయితే వాళ్ళ ఇష్టాలకు గూడా ప్రత్యేకంగా తెలుసుకోండి. మన పెద్ద ఇష్టాలు మాకు మా తల్లిదండ్రులు ఇట్లా చెప్పారు. మేము కూడా మీకు ఇదే చెప్తాము. ఇదే మీరు పాటించాలని వాళ్ళ మీద మనం బలవంతం చేయకూడదు. అనే విషయాన్ని కూడా మనం తెలియపరుస్తూ ఉంది. మరి ఇప్పటి రోజుల్లో వాళ్ళ ఇష్టాల ప్రకారమే మనం ఏమైనా చేపిస్తున్నాం కదా మాస్టర్స్. మరి మన జ్ఞానం గూడా వాళ్ళకి ఉపయోగపడాలి. ఎందుకంటే ఈ ప్రతి విషయంలో మన అనుభవాలు కూడా మనకుంటాయండి. ఎందుకంటే మన అనుభవం ఉంటే ఇంకొకళ్ళకి ఎలా చెప్పాలి? వాళ్ళకి కూడా వినిన తర్వాత ఓకే. ఇట్లా కూడా ఉంటుందా? మనం కూడా ప్రయత్నిద్దాం. మరి ఒకరు ప్రయత్నించి సఫలీకృతులైనప్పుడు మనం ఎందుకు కాలేము? అన్న ఆలోచన మనం కూడా తెప్పించాలి కాబట్టి నేను చెప్తున్నాను మాస్టర్స్. మా పిల్లలిద్దరూ సీఏ చదివారు. ఇంజినీరింగ్ అయిపోయింది. కానీ వారు ఆ ఉద్యోగాలు చేయట్లేదు. చిన్న బాబేమో ఉద్యోగం, వ్యాపారం. పెద్ద బాబేమో వీగన్ చెఫ్ అనమాట బెంగుళూరులో. చెఫ్‌గా చేస్తున్నాడు. అంటే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అన్నమాట వీగన్ ఫుడ్ అంటే. ఎగ్ ఉండదు, పాలు గూడా ఉండవు. పెరుగు కూడా ఉండదు. ఆహ్, హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. బాదం పప్పులు, జీడిపప్పులు, పల్లీలు వీటితో పాలు చేసి హై ప్రోటీన్ ఫుడ్స్ తయారు చేస్తూ ఉంటారు. మెయిన్ సిటీస్‌లో వాటికి బాగా ప్రాధాన్యత ఉంది. పైపెచ్చి ఇప్పుడు మన ఆహార విధానాల ప్రకారము ఆ యొక్క ఆహారం అలవాట్లయితే వాళ్ళు ఫ్యూచర్ లైఫ్ కూడా బావుంటుందని మేము కూడా ఎంకరేజ్ చేసాం. అట్లాగే కొత్తవి ఏవైనా సరే స్టడీస్ ఉంటే ఎంకరేజ్ చేయండి. ఒకటే ఉంటే నలుగురితో పాటు నారాయణలాగా అవే చేయండి. మీరు గూడా అంతే సంపాదించి మీ జీవితంని వీటి మీదే ఫోకస్ చేయండి. మనం బలవంత పెట్టకూడదు. వాళ్ళని మనం తెలుసుకోవడం జరిగి, మేము దాన్ని అప్లై చేసుకోగలిగాం మాస్టర్స్. మీరు కూడా మీ పిల్లల్ని వారికి ఏం కావాలో అది వాళ్ళ యొక్క సరైన జ్ఞానం వాళ్ళకందించి, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి చేయించనివ్వండి. ఇష్ట ప్రకారం చేస్తే అందులో ఎంత కష్టమున్నా గూడా వాళ్ళు దాన్ని ఫేస్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఎందుకంటే మా మీద వదిలేసారు మా పేరెంట్స్. మరి మేము గూడా కృషి చేయాలి కదా! అన్న ఒక నోషన్ వాళ్ళకి పుడుతుంది. అవునా కాదా అండి? మరి ఈ పిల్లలు ఎన్నో కోకొల్లలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే మనం వాటిని తీర్చగలిగేటట్లుగా మనం గూడా సిద్ధపడాలి. సపోజ్ మనకి అంత జ్ఞానం లేకపోయినచో, తెలియపరిచే వారి దగ్గరికి మనం తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క డౌట్స్‌కి, అనుమానాలకి సమాధానాలు మనం చెప్పగలగాలనమాట.
అయితే ఈ రోజున ఎట్లా నడుస్తోంది? ప్రతిదీ పోటీతత్వమే. ప్రతిదీ పోటీతత్వమే. పోటీతత్వంతో ఎదగడం అనేది మంచి విషయమే అయినా కూడా, కొంతమంది ఈ పోటీతత్వాన్ని తట్టుకోలేక సూసైడ్స్ చేసుకునే వాళ్ళున్నారు. మరి డిప్రెషన్ అయిపోయి అనారోగ్య పాలైన వాళ్ళున్నారు. అలా కూడా తయారవుతున్నారు ఈ పోటీతత్వం వల్ల. మనం వాళ్ళని ఎలా తయారు చేయాలంటే, పోటీ ఉన్నప్పటికీ వాళ్ళు పోటీలో నెగ్గినా, నెగ్గకపోయినా, ఉన్నత స్థాయిలో ఉన్నా, లేకపోయినా వాళ్ళని అది గూడా తట్టుకునే శక్తిని వాళ్ళకి ఉండేలాగా మనం ప్రయత్నించి వాళ్ళని పెంచాలండి. ఎందుకంటే మరి పేరెంట్సే కలిగిస్తున్నారు పిల్లలకి. పిల్లలకున్నా లేకపోయినా పేరెంట్స్ కూడా ఒక పిల్లల్ని చూసి, పక్కన పిల్లల్ని చూసి, వాళ్ళ అబ్బాయి చూడు ఫస్ట్, వీళ్ళబ్బాయి చూడు అంతగా ఎదిగాడు, వీళ్ళు చూడు అట్లా అయ్యారని చెప్పి మనం వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాం. 90% కంపేర్ చేస్తూనే ఉంటారండి. ఈ కంపారిజన్ అనేది మనం అసలు పూర్తిగా మానేసుకుందాం. వారి స్థాయి ఎంతవరకో అంత స్థాయి. అంతవరకి మనం ఆలోచిద్దాం. దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసి ఉన్నత స్థాయికెళ్ళమని చెప్పడం తప్పేం కాదు. కానీ వాళ్ళ మనసుని గాయపడేటట్లుగా మన వాక్క్షేత్రాన్ని ఉండకూడదనమాట. మరేమంటారు ప్రతిసారి మన వాక్క్షేత్రం ప్రకారమే మన యొక్క మానసిక స్థితులు ఉంటాయి. ఎదుటివారిని డిప్రెషన్ చేసినా మన వాక్క్షేత్రమే. ఎంకరేజ్‌మెంట్ చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలన్నా మన వాక్క్షేత్రమే. అవునా కాదా అండి? అందువల్ల మన పిల్లల దగ్గర అడుగడుగున నిత్యం ఎరుకలో మాట్లాడుతూ, ఎరుకలో ప్రవర్తించుకుంటూ, మన ప్రవర్తననే చూస్తూ మన పిల్లలు ఎదుగుతూ ఉంటారు. సో, ముందు మన ప్రవర్తన సరిగా ఉండాలి. సో, అందువల్ల మనము ఉంటూ వాళ్ళని గూడా ఉంచుతూ, వాళ్ళకి ఆ యొక్క పోటీతత్వాన్ని తట్టుకునే శక్తిని మనమే ఇవ్వాలి. ఇది ఖచ్చితమైన పాయింట్ మాస్టర్స్. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అయితే మానవ జీవితమే కాదు, ఏ ప్రాణి జీవితమైనా గూడా అంతే. పిల్లల్ని అప్పుడప్పుడు ఏకాంతంగా వదిలేసి, వారి యొక్క మనోభావాలు ఎలా ఎదుగుతున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా సాగుతున్నాయని మనం వాళ్ళని మనం గమనిస్తున్నట్లుగా లేకుండా, వాళ్ళతో సహజంగా ఏంటి సంగతి? మీ ఫ్రెండ్స్ ఏంటి? మీ స్కూల్‌లో సంగతులేంటి? అని ఒక ఫ్రెండ్స్‌లాగా ట్రీట్ చేస్తూ, ఆ విషయాలను కనుక్కుంటూ, వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎటువంటి పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారు? వాళ్ళలో డెవలప్‌మెంట్ ఏంటి? డౌన్ స్టేజ్ ఏంటి? మనం సైలెంట్‌గా అబ్జర్వ్ చేసి, ఏంటి నువ్వు ఇలా అయిపోతున్నావు అని వాళ్ళ మొహం మీద అనకుండా, దానికి మనమెలా సమాధానపరిచి వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి అనే విషయం మీద మనం 100% ఫోకస్ చేయాలి. పిల్లల పెంపకం అంటే సామాన్యమైనది కాదు. ఎందుకంటే భావితరాలు వారే అని చెప్పి ప్రతిసారి మనకు చెప్తూ ఉంటారు. మరి ఇంత జ్ఞానం పిల్లల గురించి, వారి యొక్క స్థాయిల గురించి, ఏ స్థాయిలో వాళ్ళు మానసికంగా ఎలా ఉంటారు? ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని ఇద్దరిని సమానంగా చూడని ఇంత జ్ఞానం మనకు పంచారే! మరి ఏమి లేకపోతే పంచుతారా మాస్టర్స్? సో, మనం అందరం కూడా ఇయన్నీ తెలుసుకొని, మరి దేనికైనా మన ధ్యానమే అనుకున్నాం కాబట్టి, ధ్యాన సాధన మనము చేద్దాం. వారికి అవకాశం ఉన్నంత వరకు వారికి నేర్పిస్తూ, స్లోగా ఒక్కసారిగా బలవంతం చెప్పాను కదా! అని ఇవాళ నుంచి చేసేయండి, రేపు నుంచి చేసేయండి, ఒక గంట కూర్చొని అనకూడదు. 5 నిమిషాలే కావచ్చు, 10 నిమిషాలే కావచ్చు. కూర్చున్న 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోమ్మా అని చెప్పి మనం చెప్పగలగాలనమాట. ఆ యొక్క సాఫ్ట్‌నెస్ మనలో వస్తే, మనం వాళ్ళని ఈజీగా ట్రీట్ చేయగలము. ఈజీగా హ్యాండిల్ చేయగలం మాస్టర్స్. అందువల్ల మనందరం కూడా ఈ యొక్క మరి ఉపనయనం ఎందుకు చేస్తున్నాము? బ్రహ్మోపదేశం ఎందుకు చేస్తున్నాము? మరి దివ్య చక్షువేంటి? అంతర్యానం ఏంటి? తత్వమసి ఏంటి? అహం బ్రహ్మాస్మి ఏంటి? ఈ దివ్య వాక్యాల్లో ఉన్న అంతరార్థాలేంటి? ఇవి మనం ఎలా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన పిల్లల్ని కూడా ఎటువంటి విధంగా ఎదుగుదల చేస్తూ ఉండాలి? సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతూ వస్తూ ఎట్ ఎ టైమ్ మనం కూడా సంతోషకరమైన జీవితాన్ని, నిత్య ఆనంద స్వరూపులుగా, నిత్యమైన ఆత్మ స్వరూపులుగా ఎలా విరాజిల్లాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరలా ఇంకో పాయింట్ ఏంటే, వృద్ధాప్యంలో అందరూ కూడా వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారి యొక్క జన్మలకి సాఫల్యం ఏమిటి అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, మరి వాళ్ళకి ఫౌండేషన్ ఎక్కడ పడాలి? చిన్న పిల్లలప్పటి నుంచి గూడా ఫౌండేషన్ పడుతూ ఉంటేనే మరి శిశుత్వ వయసు, యవ్వన వయసు, ప్రౌఢ వయసు, వృద్ధాత్మ వయసు ఇన్ని దశలున్నాయి కాబట్టి ప్రతి దశను దాటుకుంటూ వస్తేనే ఆ యొక్క వృద్ధ దశ వచ్చేసరికి మనకు ఆ జ్ఞానం వస్తుంది. అనే విషయం మనం తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడే ఈ క్షణమే మనం ధ్యానం ఎట్లా చేయాలి? ఒకవేళ తెలియకపోతే ఎలా అని తెలిసిన వారి దగ్గరికి వెళ్లి చక్కగా జ్ఞానం తెలుసుకొని ప్రయత్నించండి ఖచ్చితంగా. మనం మన జీవితాలు ఇక్కడే మనకి సాఫల్యం చేసుకునే అవకాశం ఉంటుందనమాట. మనకి మనకి మరి పరమ గురువులందరూ మనకెంతో జ్ఞానాన్ని ప్రసాదించడానికి భూమి మీదకి ప్రతి ఒక్క ఆత్మకి, భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి పైలోకాల నుంచి ప్రతి సదాత్మ మనకి అంతరంగం నుంచి ప్రబోధాలు ఇస్తూనే ఉంటుంది మాస్టర్స్.
కానీ మనమే ఆ ప్రబోధాన్ని పట్టించుకొని అర్థం చేసుకునే స్థాయిలో లేక, మనమే ఎన్నో నిమ్న స్థాయిలకి పడిపోయే స్థితికి మనం వస్తూ ఉన్నామనమాట. ఈ విషయాన్ని అందరం గమనించుకుందాం మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ లలితా మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, చాలా అద్భుతంగా వివరించారు. బ్రహ్మోపదేశము, ఉపనయనము అని వాటి అర్థము, అలాగే వాటి గురించి ఎలా ఏంటి ఆ పిల్లలకు ఎలాంటి జ్ఞానాన్ని అందించాలి, వాళ్ళకు ఆ బ్రహ్మోపదేశం అంటే ఏంటి, చాలా అంటే చాలా అద్భుతంగా అండి. అదే ఆడపిల్లల్లో కూడా ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళకు ఆ జ్ఞానాన్ని ఎలా అందించాలి. ఎంతో మంది డౌట్ అడుగుతూ ఉంటారు అనమాట. మాకు పీరియడ్స్ వస్తాయి, ఆ టైంలో మేము మెడిటేషన్ చేయొచ్చునా అనేసి అంటుంటాం. ఖచ్చితంగా చేయాలమ్మా, ఆ టైంలో చేయాల్సిన టైం అది. ఆ చాలా అద్భుతంగా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా మంచిగా వృద్ధి అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆడపిల్లలకు ఆ టైంలో ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఎలాంటి భోజనాన్ని ఇవ్వాలి, పిల్లలకు ఎంత మంచి ఆహారం ఇస్తే అంత అద్భుతంగా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆ టైంలో మనం మెడిటేషన్ చేయడం ద్వారా కూడా వాళ్ళు అంతే ఆరోగ్యంగా ఆత్మజ్ఞానంతో ఎదుగుతారు. ఆ వయసు 7 సంవత్సరాల నుంచి మగపిల్లలకైనా ఆ బ్రహ్మోపదేశం అంటే ఏంటి, దాన్ని చేయడం ద్వారా వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని పొందుతారు, ఎలా తయారవుతారు అనే విషయాలన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఉన్నారు కదండి. ఇక్కడ మనకి ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి మేడం. ఎస్. వెనకటి రోజుల్లో మన అమ్మమ్మల, నాయనమ్మల రోజుల్లో ఆడపిల్లలకి ఇట్లా మెచ్యూర్ అయిన తర్వాత, ఆ సమయంలో ఆహారం చాలా జాగ్రత్తగా పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడున్న మోడర్న్ స్టైల్‌లో వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడున్న ఈ ఫుడ్స్ ఏమైతే ఉన్నాయో, మసాలా ఫుడ్స్ కానీ, ఔట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ కానీ, వీటి వల్ల హార్మోన్స్ చేంజెస్ వచ్చి, ఎన్నెన్నో రకాలుగా అసలు ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తుందంటే, ఇలా తెలుస్తుంది కానీ, ఏ ఒక్క పేరెంట్ కూడా ఆ టైంలో వాళ్ళకిట్లా పెట్టకూడదు, ఇలా ఉంచకూడదు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. పెయిన్ అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, లేదంటే ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్‌లో మెడిసిన్ తీసుకొని వేసేసుకోవడము. వేసేయడం. అలా దాని ద్వారా ఇంకా ఇంకా ఇబ్బందులు పాలవుతున్నారే తప్ప, మనం ఎలా జ్ఞానాన్ని పొందలేకపోతున్నాం అనే ఆలోచనే చేయట్లేదు మేడం అసలు. వంటి ఇంటి చిట్కాలే ఎన్నో ఉంటాయి అన్నమాట. హ్మ్. కషాయాలు కానీ వాళ్ళకి ఇచ్చే పదార్థాలు అవి, వాటి ద్వారా అవును. కూడా ఆరోగ్యాన్ని ఆ సమస్యలను బయటపడేస్తాయి అవి. వంటింట్లో ఉండే అవును. ఆ పదార్థాలలోనే ఎన్నో అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయన్నమాట. ఔషధ ఇప్పుడు మన గుణాలు సిటీలో అందులో చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మేడం. ఆ టైంలో నాకు బాగా గుర్తు. అమ్మమ్మ వాళ్ళు ఈ నీళ్ళలో ఇంత పసుపేసి ఇచ్చేవాళ్ళనమాట. ఆ, ఆ పసుపు నీళ్ళు తాగమనేవాళ్ళు. అది యాంటీబయాటిక్‌గా వర్క్ చేసి మనకి కడుపు నొప్పి రాకుండా, నడుము నొప్పి రాకుండా చేసేవాళ్ళనమాట. సున్నుండలు పెట్టడం కానీ, ఇట్లా హై ప్రోటీన్ ఫుడ్ ఎట్ ఏ టైమ్ ఆ టైంలో మాత్రమే ఎస్పెషల్లీ చలవ చేసే పదార్థాలు. కానీ ఇప్పుడు అలా పెడతారని కానీ, పెట్టాలని కానీ, పిల్లల్ని ఏ ఫుడ్‌ల నుంచి మనం కాపాడుకోవాలని కానీ, ఉమ్, 80% ప్రజలు అసలు అది ఫోకస్ కూడా చేయట్లేదండి. ఆ, ఎందుకంటే మనకు కూడా చాలామంది మన అబ్జర్వేషన్‌లో కూడా వస్తూ ఉంటారు. చూస్తుంటాం కదా! నాకప్పుడు బాధేస్తూ ఉంటదనమాట. ఉమ్. నిజమే. ఎందుకంటే పిల్లలు ఏంటో ఇలా అయిపోతున్నారు, ఎక్కడికి హ్మ్. వెళ్ళిపోతుంది అసలు అనేసి ఆహార నియమాలు కూడా మనం పాటించకుండా ఎట్లయిపోతున్నారు, చేతులారా డబ్బు పెట్టి అనారోగ్యాన్ని కొని వాళ్ళకి తెచ్చుకుంటాం. పెడుతున్నారు అనేది అనిపిస్తున్నారు అన్నమాట. ఆ! మేడం. పోనీ చాలా. మనం చెప్పిన మాట ఏమైనా వింటారా? నాకు తెలుసులే. ఆ, అవును, అవును. అది. సలహా ఇచ్చినా కూడా ఇవ్వాలంటే కూడా భయం అవుతుంది అన్నమాట ఇప్పుడు అయ్యో! పరిస్థితులు అలా ఉన్నాయి. నిజమే. ఆ, అదంతా కూడా చేతులారా కొని తెచ్చుకోవడం అన్నట్టే ఉందన్నమాట. ఎంత త్వరగా ఆ అడ్వాన్స్ లోకి వెళ్తున్నారో అంతే త్వరగా జబ్బుల పాలు అయిపోతున్నారు. హ్మ్. మాస్టర్స్, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మేడం గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే ఎవరైనా ఇందులో మీరు ఎలా చెప్పారు అని చెప్పడం కానీ, లేకపోతే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా అడిగి క్లారిటీగా మాట్లాడి తెలుసుకోవచ్చండి. హ్యాండ్ రైజ్ చేసి చక్కగా మాట్లాడచ్చు మాస్టర్స్. మేడం గారు ఎంత చక్కగా వివరించారు కదా, బ్రహ్మోపదేశము, ఉపనయనము అంటే ఏంటి, ఎలా అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు.
ఎస్ సార్ అన్ని చేసి మేడం గారు నమస్తే. మేడం గారు నమస్తే సార్. ఈరోజు ఈ యొక్క బ్రహ్మోపదేశం ఉపనయనం గురించి చాలా చక్కటి సందేశం ఇచ్చారు మేడం. ఈ చిన్నపిల్లలకి చిన్నతనం నుంచే జ్ఞానాన్ని నేర్పించాలని, ఇది చాలా ఖచ్చితమైన విషయం మేడం. ప్రతి ఒక్కరు కూడా చిన్నతనం నుంచే రావాలి. ఏదైనా కూడా మొక్కై వంగన మౌనై వంగన అనేసి ఈ రోజు పెద్ద అయిన తర్వాత చేయడం కాదు, చిన్న నుంచే వాళ్ళకి నేర్పించుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా మనం కూర్చున్నప్పుడు వాళ్ళని కూడా 10 నిమిషాలు కూర్చోబెట్టడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళ కథల రూపంలో చెప్పి పద్మాసనం వేసుకుని కూర్చొని ఆయన నా దగ్గర అనేసి ఒక 10 నిమిషాలు కూర్చొని పెడితే ఆటోమేటిక్ గా మనం చేస్తున్నాం కాబట్టి ధ్యానం వాళ్ళు కూడా చేస్తుంటారు అనమాట. ఆ విధంగా ధ్యానం చేయడం మంచిది, చాలా చెప్పారు మేడం. అట్లాగే వివాహానికి ముందే కూడా భార్యాభర్త కాబోయే ముందే ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత వివాహం చేసుకోవాలి. వాళ్ళు ముందుగానే ఒక ఆత్మజ్ఞానం తయారైనప్పుడు వాళ్ళు పుట్టే బిడ్డలు కూడా ఆత్మజ్ఞానంతో పుడతారు, వాయుభారతగా తయారవుతారు మేడం. అట్లాగే మనకి మన దేవుళ్ళుగా పూజించేటువంటి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు తమ యొక్క భార్యలకి ఎలాంటి స్థానాన్ని ఇచ్చారు, మరి మనం ఎలా ఇస్తున్నాం మన భార్యలకి, మన భార్యనే కాదు భార్య భర్తకి కానీ భర్త భార్యకి కానీ ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నాము, ఎలా ఒకరికొకరు ఎలా తీసుకుంటున్నాము, అది కూడా ఒకసారి గమనించుకోవాలి మేడం మనం. అట్లాగే ఈ ఆడపిల్లలకి ఋతుక్రమ సమయంలో ఎలాంటి ఆహారం ఇవ్వాలి, అది చాలా ముఖ్యమైన పాయింట్ మేడం. అది మాత్రం ఎందువల్ల అంటే ఇప్పుడు అంతా కూడా అంత బేకరీ ఫుడ్స్ అలవాటు అయిపోయినారు. చిన్నతనం నుంచి బేకరీ ఫుడ్స్ ఈ తల్లిదండ్రులు చేసేటువంటి ఫుడ్ పిల్లలకు నచ్చటం లేదు. అసలు మనం పెట్టిన ఆహారం కూడా సరిగా తినటం లేదు కూడా వాళ్ళు. కానీ ఖచ్చితంగా మనమే వాళ్ళకి నచ్చ చెప్పి చిన్నప్పటి నుంచి బయట పదార్థాలు తినకూడదని చెప్పేసి మన ఇంటిలో పదార్థాలను చేయడమే అలవాటు చేయాలి వాళ్ళకి. మనకి ముఖ్యంగా చేసేదంటే ఆడవాళ్ళు ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్లో వాళ్ళకి తీరిక లేక వాళ్ళకి సరైనటువంటి ఆహారం పెట్టలేకుండా కొంతమంది అంటే బయట ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఏదో వస్తా ఏదో ప్యాకెట్ తీసుకొచ్చేస్తారు, పిల్లలకి ఇచ్చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు అది కూడా కాక ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీలు అయిపోయినారు. ప్రతి ఒక్కరు కూడా సింగిల్ ఫ్యామిలీలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు పని చేసుకుంటా వచ్చేసి మళ్ళా పిల్లకాయలకి అన్ని వండి పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి అందరూ హోటల్ ఫుడ్ మీద అలవాటు పడిపోతున్నారు. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఈ బేకరీ ఫుడ్స్ కే అలవాటు అయిపోయినారు అనమాట. ఇంట్లో చెప్పండి మేడం గారు. అంటే ఈ ఆహారం విషయంలో ఇప్పుడు చికెన్ మటన్లు బయట ఎంత పెరిగిపోయినా మనకు అందరికి తెలిసిందే. పైపెచ్చు ఆ చికెన్ మటన్లు ఎప్పుడు చనిపోయినాయి తెలీదు, ఫ్రెష్ వా ఎప్పటివా తెలియదు, మసాలాలు చల్లేసి తింటున్నారు. ఇద్దరు ఆహారం ఉద్యోగాలు చేసేవాళ్ళు వీకెండ్ కనీసం ఒకసారి అట్లా పోయి రావాలనే ఉద్దేశంతో అట్లా పోతున్నారు వాళ్ళు. అది పోవడం మంచిదే, కానీ ఇంటి దగ్గర నుంచి ఆహారం తీసుకుపోవడం లేదు కదా, వాళ్ళు తినేదంతా హోటల్ ఫుడ్ తింటున్నారు. కాబట్టి అది కూడా చాలా అనర్థదాయకం. అది వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తినకూడదని కాదు, కానీ మన మంచి పదార్థం తినాలి కదా. కాబట్టి ఆ విధంగా తయారైపోయేసి వాళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు మేడం. ఆ ఆడపిల్లలకైతే నాకు కూడా చాలా వరకు అవేర్నెస్ చెప్తుంటాను మేడం. ఆ తడిపట్టి అనేది చాలా బాగా పనిచేస్తుంది మేడం వాళ్ళకి. తడిపట్టి అనేది మేడం గారు చెప్తుంటారు ఒకరు, తడిపట్టి అది బాత్ టబ్ లో కూర్చోవడము అంటే ఆ యొక్క భాగాలు నడుము దగ్గర నుంచి కింద భాగం వరకు ఆ బాత్ టబ్బులు పెట్టుకుని స్త్రీలకు సంబంధించిన చాలా జబ్బులు తగ్గిపోతాయి మేడం. అది వరకు మనం తెలిసిన వాళ్ళు చెప్పుకుంటా ఉంటే ఆ యొక్క నొప్పి లేకుండా ఉంటుంది, ఆ సమయంలో నొప్పి లేకుండా ఉంటుంది. అట్లాగే మీరు చెప్పిన ప్రకారం ధ్యానం చేయించడం కూడా చాలా మంచి పద్ధతి. అది ధ్యానం చేసుకోవడం అంటే ధ్యానం అంటే మామూలుగా ఏంటంటే అది చేయొచ్చా చేయకూడదు అనేది కొంతమంది సందేహపడుతుంటారు. కాబట్టి మనకి అలాంటి నిబంధనలు ఏవి లేవు కాబట్టి మన యొక్క పద్ధతిలో, కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు అమ్మా అని చెప్పేసి చేసుకోవచ్చు మేడం. అది ఈ విధంగా చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారు మేడం. చాలా ధన్యవాదాలు మేడం. సార్ ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే 1 వీక్ ఒకసారి ఫుడ్ తయారు చేసుకుని డే 1 డే 2 అంటూ మీరు డేట్లు వేసి డే 1 మళ్ళీ తీసుకెళ్ళి ఓవెన్ లో పెట్టి అలా తింటున్నారు అనమాట. అది చంపేసి కుంగి కృషించి నశించిపోయిన తర్వాత హాయిగా తింటున్నాం, మళ్ళీ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుని తింటున్నారు. సిటీ లైఫ్ లో 80% ఇట్లాగే ఉండేవాళ్ళు మనం చూస్తూనే ఉంటామండి ఇప్పుడు రోజుల్లో. అది ఫారెన్ కల్చర్ యాక్చువల్లీ, కానీ మన ఇండియన్స్ కూడా అడాప్ట్ చేసేసుకున్నాం, మనం అదే పద్ధతులను అనుసరిస్తూ ఉన్నాం అనమాట. అసలు ఆ వస్తువులే మన ఇంట్లో ఉండకూడదు మేడం. అసలు ఆ ఓవెన్లు కానీ ఉండకూడదు మేడం, కుక్కర్లు కూడా ఉండకూడదు మేడం అసలు ఇంట్లో అసలు. అవును సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం, చాలా మంచి విషయం తెలియజేస్తాను మేడం. థ్యాంక్ యూ. అండి సుభాషిణి గారు మాట్లాడుతున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి.
చాలా చక్కగా వివరించారు మేడం. ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ గాని, ఆ మెచ్యూర్ టైంలో. ఇద్దరు అమ్మాయిలు మేడం. వాళ్ళ సఫర్ చేశాను. అంటే మా పెద్దమ్మాయితో చాలా మీరు చెప్పినట్టు పెయిన్ గాని, అది గాని అసలు మాకెవ్వరికీ లేవు. మా అమ్మాయికొచ్చింది. అసలు మాకు ఓకే. ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడాను మా అమ్మ వాళ్ళు, మేము, మా పిల్లలు ముగ్గురం ఒకటేసారి సిక్ అయినట్టే అయ్యామన్నమాట. అంటే అమ్మ వాళ్ళు 60స్‌లో వాళ్ళకి హెల్త్ ఇష్యూ స్టార్ట్. మాకు కొంచెం కొంచెం 40స్‌లో వచ్చినియి. మా పిల్లలకి 20స్‌లో చెప్తున్నారు. అంటే చిన్న చిన్నయి ఇవన్నీ. మేము 20స్‌లో బానే 40 వచ్చేదాకా బానే ఉన్నాము. అమ్మ వాళ్ళు కూడా 60+ దాకా బాగున్నారు. వాళ్ళకి, మాకు, మా పిల్లలకి ఇలా వచ్చినాయి. అంటే ఇవన్నీ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే అనుకుంటున్నాను నేను. కానీ ఆడపిల్లల విషయం అది చాలా చక్కగా వివరించారు మేడం. చాలా ధన్యవాదాలు. చాలా బాగా క్లారిటీగా మంచిగా చెప్పారు. మంచి మంచి విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మేడం చెప్పిన విషయం మీద అంటే చక్కగా క్లాస్ చెప్పారు కదా, ఎవరైనా మాట్లాడవచ్చు హ్యాండ్ రైజ్ చేసి. ఎలా ఎలా చెప్పారు అని చెప్పడం కానీ, చక్కగా మేడం చెప్పిన విషయానికి కృతజ్ఞతలు అయితే తెలియజేయాలండి. ఆ ఎలా చెప్పారు మేడం గారు అనే దాని మీద ఇంత చక్కగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పినందుకు మనం ఖచ్చితంగా వాళ్ళ కృతజ్ఞతలు అయితే చెప్పాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా విన్నాము అయిపోయింది అనుకోకూడదు. లత గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. ఇది సొసైటీకి చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు. చాలా అద్భుతంగా వివరించారు మేడం. నిజంగానే ఆ పేరెంట్ అవ్వంగానే ఒప్పేం కాదు, తల్లిదండ్రులు అందరూ అవుతారు. కానీ పిల్లల్ని పెంచడంలో ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పిల్లలే కదా రేపటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా. అంటే అలాంటి బాలల్ని మనం ఎలాంటి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నాం అన్నది, అంటే ఒక ఆరోగ్యకరమైన తర్వాత ఒక సంస్కారవంతమైనటువంటి పిల్లల్ని సమాజానికి అందజేయడం కూడా ఒక గొప్ప బాధ్యత. చాలా బాగా వివరించారు. పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఆడపిల్లల్ని ఎలా పెంచుకోవాలి, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అనిత గారు థ్యాంక్ యూ అండి. అనిత గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. మేడం చెప్పండి అమ్మ. చాలా చక్కగా చెప్పారండి. ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, అలా 10 మంది అయినప్పుడు ఎలాంటి భోజనాలు పెట్టాలి, చక్కగా ఎంత బాగా వివరించారండి. అంత బాగా వివరించారండి మేడం. చాలా ధన్యవాదాలండి మేడం. ఎంత ధన్యవాదాలు. తర్వాత ఈ మహత్తర ఫౌండేషన్ వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం మేడం. ధ్యానంలోకి వచ్చే కూడా తెలుసుకోలేని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అందరి ద్వారా. మీ ఫౌండేషన్ కూడా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మ. ధన్యవాదాలండి మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలండి. మాస్టర్స్ ఇంత చక్కగా మనకు అద్భుతమైన సెషన్ ఇచ్చారు మేడం గారు. అంత మంచిగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతిరోజు మనకు మహావతార్ ఫౌండేషన్ లో ఎంతో మంది మాస్టర్స్ వస్తున్నారు, క్లాసులు చెప్తున్నారు. ప్రతిసారి చెప్పే విషయమేనండి. ఆ వీడియోస్ అన్ని కూడా చక్కగా మనం గ్రూప్ లో మళ్ళా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పోస్ట్ చేసిన వీడియోస్ లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. ఇదైతే ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు కానీ ఎవరు దాన్ని లైక్ చేయడం కానీ జరగదు. మీరు కొన్ని లైక్ చేస్తే ఆ వీడియోస్ ప్రమోట్ అవుతాయి అన్నమాట. ఇంకో ఎంతో మంది చూడడానికి అవకాశం అవుతుంది. లేకపోతే అవి అలాగే ఫౌండేషన్ దాంట్లోనే యూట్యూబ్ లో ఉండిపోతాయి కానీ మామూలు యూట్యూబ్ లోకి వెళ్ళవు. మీరు దాన్ని ఎప్పుడైతే అందరూ లైక్ చేస్తారో అప్పుడు అవి ప్రమోట్ అవుతాయి యూట్యూబ్ లోకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వీడియోస్ చూడడము, దాన్ని లైక్ చేయడము, షేర్ చేయడము చేశారంటే ఇంకా దాన్ని ఎంతో మంది చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. బయటికి వెళ్తాయి ఆ వీడియోస్. కాబట్టి ప్రతి ఒక్కరూ
ఇప్పుడు కూడా ఒక 2 నిమిషాలు టైం ఇస్తానండి. నిన్న నేను పంపించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ వెళ్ళండి. జస్ట్ మొబైల్లో బ్యాక్ వెళ్ళేసి ఆ 2 వీడియోస్ ఓపెన్ చేయడము, లైక్ చేయడము, కామెంట్ చేయడము, అలా షేర్ చేయడం అది చేసి వచ్చేయండి. ప్రతిరోజు నేను వీడియోస్ పంపిస్తాను. ఇప్పుడు మన గ్రూప్ లో మోస్ట్లీ మనకైతే 34 మెంబర్స్ ఉన్నారు. నేను మేడంతో కాకపోతే 32 మెంబర్స్. నేనైతే వీడియో లైక్ చేసే మీ అందరికి పంపిస్తాను పోస్ట్ చేయడం గ్రూప్ లో. కాబట్టి ఇప్పుడు నాకు దాంట్లో ఎన్ని లైక్లు ఉన్నాయో ఆ నిన్నటి వీడియోస్ లో ఖచ్చితంగా నాకు 32 లైక్స్ అయితే రావాలండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నేను మెడిటేషన్ మొదలు పెట్టేస్తాను. జస్ట్ 2 మినిట్స్ కూడా పట్టదు. మీరు బ్యాక్ వెళ్ళడము, వీడియో ఓపెన్ చేయడము, లైక్ చేయడము, రావడము, అంతే. ప్రతి ఒక్కరు ఈ పని చేయాలి. అక్కడ నేను చూస్తున్నాను ఇప్పుడు ఆ వీడియోస్ ఎన్ని లైక్స్ వస్తాయి. సార్ అయితే నాకు ఇప్పుడు ఫోన్ చేసి మరీ చెప్పారనమాట, అమ్మ మీరు లైక్ చేయించడం లేదు, దాంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఎంతమంది గ్రూప్ లో ఉన్నారో అంతమందితో అన్ని లైక్స్ పడంగానే మెడిటేషన్ మొదలు పెట్టండి, మధ్యలో 2 మినిట్స్ బ్రేక్ తీసుకున్నా పర్వాలేదు అని కాల్ చేసి మరీ చెప్పాను. కాబట్టి మీరు చూస్తున్నారో లేదో ప్రతిరోజు నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్ చేసిన వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయాలి, దాన్ని షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. మాస్టర్స్ వచ్చి ఇంత చక్కగా ప్రిపేర్ అయ్యి చెప్పినప్పుడు చాలా బాగా చెప్పారు మేడం, ధన్యవాదాలు అని ఒక కృతజ్ఞతా భావం కూడా లేకపోతే ఎట్లా? మన కర్మలు ఇంకెట్లా దగ్ధం అవుతాయండి? ఇదంతా సేవలో భాగమే కదా. ధ్యానము, ధ్యాన ప్రచారమే కదా మనం చేస్తున్నాము. ఆ చెప్పిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతాము, అంతే కదా అక్కడ చేస్తూ ఉండేది మనం. అవన్నీ కూడా మన కర్మలు పోగొట్టుకునేదానికి ఒక అవకాశమే అన్నమాట. ఈ వీడియోస్ ని మీరు లైక్ చేసే విషయం కూడా చాలా క్లారిటీగా బాగా చెప్పారు మేడం. ఎస్ మేడం. ఎంత అసలు మన గ్రూప్స్ లో అయితే ఇప్పుడు 5 గ్రూపులు ఉన్నాయి నాకు నేను షేర్ చేయడానికి. ఒక్కొక్క గ్రూప్ లో మినిమము 1000 పీపుల్ ఉన్నారు. అబ్బా 1000 పీపుల్ ఉన్నారు యాడ్ అయిన వాళ్ళు, కానీ గ్రూప్ లో వచ్చేది 30-35 మంది. ఓకే, మనం పంపించిన వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు, వీడియోస్ అయితే చూస్తారు, కానీ ఒక లైక్ వేద్దామని ఎవ్వడు అనుకోవడం లేదు. నాకు ఏమైతుందంటే ఒక 40 లైకులు అలా పడ్డాయంటే అది మన గ్రూప్ లో కాకుండా బయటికి వెళ్తుంది. అదే ఇప్పుడు అది లేకపోతే మనం ఏం చేయాలి? మహావతార టీవీలోకి వెళ్ళి చూడాలి. అలా కాకుండా జస్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళాలి అంటే కొన్ని లైక్స్ యాడ్ అయ్యాయి అంటే డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే వచ్చేస్తుంది వీడియో. కాబట్టి అది అప్లోడ్ అదంతా కదా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఎన్ని లైక్స్ పడితే ఆటోమేటిక్ గా యూట్యూబ్ మనం మహావతార్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడాల్సిన పని ఉండదు, డైరెక్ట్ గా వచ్చేస్తుంది యూట్యూబ్ లోకి. రావాలి అంటే కొన్ని అన్న లైక్స్ దానికి రావాలన్నమాట. ఇది కూడా మనము మిగతా బయట ప్రపంచం అంతా కూడా మేడం మీరందరూ ఇచ్చిన సందేశాన్ని బయటికి వెళ్ళేదానికి మనం చేసే సేవ, ఓకే గ్రూప్ లో ఉన్న వాళ్ళు చేసే సేవ అన్నమాట ఇది కూడా. ఎందుకంటే అలా వీళ్ళు ఎప్పుడైతే లైక్స్ ఇస్తారో అప్పుడు అది బయటికి వెళ్తుంది, అందరు చూస్తారు. అంతా చూసారంటే ఇప్పుడు అలా వీడియోస్ చూసి ఎంతో మంది మెడిటేషన్ నేర్చుకోవడం జరిగింది. క్లాసులు చెప్పేదానికి పెద్ద పెద్దగా వస్తున్న మాస్టర్స్ అందరూ కూడా ఇలా ఇలా చూసి వచ్చిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు. అవును మేడం, ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నా అని చెప్పొచ్చు మేడం. కాబట్టి మనము ఈ పంపించే ఈ వీడియోస్ ద్వారానే ఎంతో మంది కొత్త వాళ్ళు కూడా మెడిటేషన్ అంటే ఏందో తెలుసుకుంటారు, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు, వాళ్ళ కర్మలు పోగొట్టుకుంటారు. దానికి మనము ఒక మార్గాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే అది కూడా ఒక ధ్యాన ప్రచారమే, అది ధ్యాన ప్రచారమే, ధ్యాన సేవే కదా. ఫస్ట్ చేసేది మెడిటేషన్, ధ్యానము, ఆ తర్వాత ధ్యాన ప్రచారము, ధ్యాన సేవ, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ స్టేజ్కి ఇంకా అక్కడే ఎప్పుడు ధ్యానం చేస్తూనే క్లాసులు వింటూనే ఉండడం కాకుండా నెక్స్ట్ స్టేజ్ వెళ్తాం కదా. అది కూడా మన కర్మలు పోగొట్టుకునేదానికి ఒక అవకాశం అన్నమాట. అలా ఓకే. హేమలత గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి.
హేమలత గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. ఇవాళ క్లాస్ చాలా చాలా చక్కగా వివరించారండి. అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు ఇదివరకు కాలేజీల్లో స్కూల్లో మెడిటేషన్ అంటే నిద్ర వచ్చేస్తుంది బాబాయ్, మెడిటేషన్కి వెళ్ళకూడదు అనిపించేది. అంటే ఆ ఒక ఫీల్లో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అందరూ, ఏంటి మేమంతా కూడా. నేను ఫేస్బుక్లో చూసి నాకున్న మెంటల్ ప్రెజర్, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వాటి వల్ల అలా క్లిక్ చేసి జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు క్లాస్కి వెళ్దామా, ఎప్పుడెప్పుడు క్లాస్ వస్తుందా, కొత్త కొత్త విషయాలు ఏం చెప్తారా అన్న ఒక ఆలోచనలో ఎప్పుడు మెడిటేషన్ చేస్తే ఒక రకమైన ఎనర్జీ వస్తుందండి. మొన్నటి వరకు కూడా డే అంతా చాలా చాలా ఎంత ఫుడ్ తీసుకుని, ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుని ఎలా ఉన్నా కూడా ఏదో తెలియని వెళ్తండి. అలాంటిది మెడిటేషన్ చేసేసరికి ఒక రకమైన ఫీలింగ్, చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. బాడీ అంతా చాలా బాగుందండి. మీరు వీడియో ఆన్ చేసుకుంటే నాకు కూడా ఎనర్జీ వస్తుందండి. అంటే వీడియో రికార్డింగ్ ఉంది కదండి, దాని గురించి ఆన్ చేయట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. దాని గురించి అండి. ఓకే మేడం, నో ప్రాబ్లం. మనం అందరం కూడా నో ప్రాబ్లం కాన్షియస్ లో ఖచ్చితంగా రావాలి. అదే మీరు చెప్పిన విషయాలు కూడా నాకు చాలా బాగా ఉపయోగపడినాయండి. మీతో పర్సనల్ గా మాట్లాడాలని అనిపిస్తుందండి. ఏమైనా ఫోన్ నంబర్ ఏమైనా మేడం, ఇస్తే. నో ప్రాబ్లం. చక్కగా మేడం గారి దగ్గర నంబర్ తీసుకోండి. ఇప్పుడు చెప్పమన్నా చెప్తాను, ఎట్లయినా ఓకే. నేను పంపిస్తాను. ఓకే మేడం. ఓకేనండి. ఓకేనండి. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటివి పెట్టి మమ్మల్ని అందరినీ, మాకు తెలియని విషయాలన్నీ చెప్పి ఎంతో బాగా మమ్మల్ని, ఎంత వయసు వచ్చినా కూడా రోజుకో కొత్త విషయం, అంటే ఇంట్లో ఉండి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలియవండి. ఇలాగా మీకు లాంటి వాళ్ళు చెప్పడం ద్వారానే తెలుస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ పక్కింటి వాళ్ళు ఏంటి, ఈ పక్కింటి ఈ ఈ ముచ్చట్లే తప్ప ఇలాంటి విషయాల గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లోని. మీరెంతో ఇంత నైట్ టైం కూడా టైం తీసుకుని మా అందరికీ ఎన్నో మంచి విషయాలు చెప్పి చాలా మోటివేట్ చేస్తున్నారండి మమ్మల్ని అందరినీ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ ఎందుకంటే యూ మీరు, అండి. నేను చెప్పడమే కాదు, మీరు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచాలమ్మా. మనం తెలుసుకున్న జ్ఞానం మన వరకే ఉండకూడదు, ఖచ్చితంగా నలుగురికి ఓకే. వెళ్ళాలి. కాబట్టి లైక్, కామెంట్, షేర్ ఇవైతే మనకు తప్పకుండా స్టేటస్ లో చేస్తాను. పంపించినా సరే, లేకపోతే మన వాట్సాప్ గ్రూపుల్లో పంపించినా సరే, ఎంత మందికి వీలైతే అంత మందికి ఇవి షేర్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో షేర్ చేస్తూ ఉంటే ఎంతో మంది, ఇప్పుడు మన క్లాస్ లోకి వచ్చారు, రాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు కదా. కాబట్టి అవునండి. అందరికీ మనము ఆ ధ్యాన సేవ కూడా చేసిన వాళ్ళం అవుతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు నమస్తే క్లాస్ మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా చక్కగా వివరించారు అన్ని విషయాలు. కొన్ని Thank you, విషయాలు madam. చెప్పుకోవడానికి ఆడడమైన కొన్నిసార్లు చెప్పాలంటే మొహమాటంగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటాము. కానీ అది ప్రకృతి సృష్టి కాబట్టి అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఎంత అనుకున్నా మాట వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. దాని నుంచి అందరం బయటపడాలి. క్లాస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మేడం. మ్యామ్ మీరు చెప్పారు కదా లైక్ కొట్టాలి. నేనేమో డైలీ చూడలేకపోతున్నాను. ఇప్పుడు 15 రోజుల బ్యాక్ నుంచి మొత్తం ఇప్పుడు వరకు జరిగిన క్లాసెస్ కొట్టేసాను మేడం. లైక్ Very good, కొట్టాను. very good. మిగతా కూడా నెక్స్ట్ మొత్తం కంప్లీట్ చేస్తాను మేడం నైట్ కి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయమండి. మేడం వాళ్ళు ప్రతి షేర్ ఒక్కరు కూడా చేస్తాను మేడం. ఎవ్వరు వచ్చినా కూడా అద్భుతమైన కాన్సెప్ట్ తో వస్తున్నారు. వాళ్ళకు ఒక అవును థ్యాంక్స్ మేడం. చెప్పడము, ఒక కృతజ్ఞత భావం అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళు ఎలా చెప్పారు, అవును. అవి ఎంత బాగా చెప్పారు అనేది వాళ్ళకు ఒక కృతజ్ఞత భావం. మీరు ఇచ్చే కామెంట్లే కదా, అవంతా కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే. చక్కగా వచ్చి చెప్పినారా అంటే క్లాస్ లో కూడా అంతే, ఎలా చెప్పారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అంటే ఒకరిద్దరు రెగ్యులర్ గా మాట్లాడమే తప్ప ఎవరు మాట్లాడాలి. అది మనము వాళ్ళకు చెప్పే కృతజ్ఞతలు అంతే అవును. కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం చెప్పామంటే వెంటనే థ్యాంక్స్ అండి అంటాం. ఒక హెల్ప్ మనకు అవును. ఇంత ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మనం ఏది చేయకుండా వచ్చినాము, విన్నాము, పోయినాము అనేది ఎంత మటుకు కరెక్ట్ కదా.
అవునండి. గ్రాటిట్యూడ్ తెలపకపోవడం అనేది కూడా ఒక విధమైన తప్పే అండి నిజంగా. మరి అదే అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈసారి ఏం కూడా లేదు మేడం, కృతజ్ఞతా భావంగా జనరల్ ఉండాలి. అవును మ్యామ్. ఉమ్. ఇప్పుడు ప్రతిరోజు జరిగే క్లాస్‌కి ఇలా డైరెక్ట్ చెప్పాలి. నెక్స్ట్ ఎప్పుడన్నా క్లాస్‌కి రాని టైంలో లేదంటే ఇప్పుడు వీడియోస్ చూస్తాం కదా! రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిలోనే కామెంట్ గాని, లైక్ గాని ఆ చేస్తే చేయాలి, బాగుంటుంది. ఖచ్చితంగా చేయాలి. అది ప్రతిరోజు నేను చెప్తానన్నమాట. మీరు మాట్లాడుతున్నారు, మాస్టర్స్ వచ్చారు, వాళ్ళు ఇంత చక్కగా మన క్లాస్ ఇచ్చారు కాబట్టి మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇంకా కొత్తదనం ఏంటి, ఎన్నో నెలల నుంచి వస్తూనే ఉన్నారు క్లాసులకు. ఆ, బాగా చెప్పారు మేడం, మాకు బాగా అర్థమైంది. లేదా అందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మేడం, మాకు ఈ డౌట్స్ ఉన్నాయి, అట్లా అడగచ్చు అన్నమాట. ఒక డౌట్ అడిగితే 10 మందికి క్లారిటీ వస్తుంది కదా. రోజు కొత్త కొత్త మేడం విషయాలు నేను ఎక్కడికి మీకు బయట క్లాసులకెళ్ళలేకుండా, ఎక్కడికి లేకుండా ఇంట్లో కూర్చొని అసలు కూర్చొని మనకు ఇంత ఇంత చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని, ఇంత ప్రశాంతతని అందిస్తున్నందుకు చాలా చాలా జీవితాంతం కూడా రుణపడి ఉన్నా సరిపోదు మేడం నిజంగా. రూపాయి అదే ఖర్చు లేదు మేడం. అది అదే మేడం, నేను అది బయటకెళ్ళే మనకి పని రూపాయి లేదు. ఖర్చు లేకుండా మొత్తం ఇట్లా ఎంత జూమ్ క్లాసుల్లో పరిజ్ఞానాన్ని ఇట్లా ఎన్నో మనం జ్ఞానాన్ని బయటకెళ్ళి పొందొచ్చు. చేయగలుగుతున్నాము. పొందొచ్చు. అవునండి. బయటికి ఇప్పుడు ఏ క్లాస్‌కెళ్ళాలన్నా డబ్బు గురించి అని కాదు, డబ్బు కట్టాలి, తప్పనిసరి కట్టాలి. టైం బయటకి కూడా మనకు రకరకాల టైం టేకింగ్ చూసుకోవాలి. ఉంటుంది. ఏమవుతుంది అవును. పరిస్థితులు అట్లుంటాయి. ఇప్పుడు ఒక్కోసారి కుదిరిపోయిన ధ్యానంలో ఉన్నంత సేపు కూర్చొనున్నా గానీ, మిగతా క్లాసులు వినుకుంటా గూడా పని జేసుకోవటం, కుటుంబ బాధ్యతలు అవును, చక్కబెట్టుకోవడం అన్నీ పనులయిపోతున్నాయి. ఇటు ఇంట్లో పని అవుతుంది, స్వకార్యం, స్వామి కార్యం అన్నట్టు 2 రకాలుగా అయిపోతుంది గూడా. అవును. మేడం మీకు ఒక అంటే చిన్న సలహా ఇస్తాను మేడం. చెప్పండి. ఏంటంటే మీరు చక్కగా జ్ఞానాన్ని, ధ్యానాన్ని జూమ్ క్లాసుల ద్వారా చక్కగా జ్ఞానాన్ని పొందుతూ అన్నారు కాబట్టి మీరు ఇంకొక విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోండి. ఏ విషయమైనా అడగాలి అంటే సిగ్గుపడటం, మొహాట పడటం అనేది సహజంగా ప్రాపంచిక జీవితంలో ఉండేది. అది సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసిందే. కానీ మనం ధ్యానంలోకొచ్చి ఈ జ్ఞానాన్ని వింటూ కూడా మనం ఏదైనా అడగాలన్నా, చెప్పాలన్నా మొహాట పడితే ఇంకా మనం ఎదగనట్టు. అంతే. ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానం మనకి ఇంకా రానట్టు. ఎందువల్లంటే ఈరోజు నేను మరి ఆడపిల్లల ఋతుక్రమం గురించి నేను ఇంత వివరంగా చెప్పగలిగానంటే, నేను ఆడపిల్లనే కదా! మనందరం కూడా ఆడవాళ్ళమే కదా! ఎంతోమంది జెంట్స్ కూడా ఉంటారు జూమ్ క్లాసుల్లో. అయినా కూడా మనం చెప్పగలుగుతున్నాం అంటే ఏంటంటే, అది ఒక సబ్జెక్ట్‌గా చెప్తున్నాం. ఏ ఏ ఒక్క పర్సన్ గురించి కాదు. అది ఒక ప్రకృతి మాత అని చెప్పి మనకి ఇప్పుడు ధ్యానంలో వచ్చిన మగవారందరికీ కూడా తెలుసు. వారెవ్వరు కూడా అర్థం చేసుకొని మరి వాళ్ళ వాళ్ళకి పిల్లలుంటారు ఆడపిల్లలు. వాళ్ళకి కూడా సజెషన్స్ ఇచ్చే జ్ఞానం వాళ్ళకి వస్తుంది. మరి పత్రి సార్ మనకేం చెప్పారు? మానం మధురమే, అవమానం మధురమే అన్నారు. ఇక్కడ మీకు అవమానం ఏముంది? మానం ఏముంది? కదా మేడం! అందువల్ల సిగ్గుపడి మనం ఒక అదే. స్టెప్ వెనక్కి వేస్తే, మనం ఇంక 4 అడుగులు వెనక్కెళ్ళిపోతాం. ఎన్నో విషయాలు అవును. కోల్పోతాం అడగడం ద్వారా. కదా మేడం! Yes. అవునండి. ఎందుకంటే ఇప్పుడు మనల సహజంగా విషయాలు, మొహమాటము, మన సిగ్గు అనేది అనుమానాలు దాటుకుంటూ అవునండి. మనం వచ్చినోళ్ళమే. అంటారుగా పద్మసారి 500, 600 జన్మలు ఎత్తిన తర్వాత మాత్రమే ఈ పిరమిడ్ ధ్యానంలో నా దగ్గర మీరు నిలవగలిగారు. అవును. లేదంటే ఒక్కళ్ళ వల్ల సాధ్యపడదని చెప్పి అంటున్నప్పుడు, సార్ యొక్క మాటల్ని మనం ప్రతిదీ ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఎలా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి? అనే విషయం మనం ప్రతిదీ మనం తీసుకోవాలి మేడం. మనం తీసుకోవడం ద్వారా ఇంకొకళ్ళు కూడా దాన్ని అన్వయించుకునే పరిస్థితి వాళ్ళకొస్తుందనమాట. ఓకేనా అవును మేడం? మేడం. అందువల్ల మన మనసులో మాట మనలోనే ఉంటే ఇప్పుడు ఒక ప్రశ్న ఒకళ్ళు హ్మ్. వేసినప్పుడు దానికి 100 పరిష్కారాలు దొరుకుతున్నాయి. ఏదైనా కదా మన మేడం! జీవితాలకు అన్వయించుకోవచ్చు, ఉపయోగపడుతున్నాయి. మాట దాటకుండా నోట్లో మన మనసులో మనం ఉంచుకుంటే ముందుకు అడుగు హ్మ్. వేయలేము. ఈ మధ్య కాలంలోనే అర్థమైంది మేడం. కొన్ని కొన్ని విషయాల్లో చాలా మొహమాటంగా ఉండేదాన్ని. ఇప్పుడు వరకు చాలా ఫ్రీ అయితున్నాం కూడా. ఇంకా ఉంది, కంప్లీట్ అవ్వలేదు. 100% అయితే అవ్వలేదు. నేనే ఒప్పుకుంటాను. కానీ ఓకే. ఏదైనా మనం ఓపెన్ అయితేనే కదా అవతల వాళ్ళకి తెలిసి, ఇప్పుడు నా హ్మ్. మనసులో ఎవరికీ తెలీదు కదా! నేను ఓపెన్ అయితే అవును. మీకు తెలుస్తుంది. మీకు వచ్చిన స్థలం మీరు చెప్పగలుగుతారు. మాకు ఆ అవును. సమస్య పరిష్కారం అవుతుంది. నాతో పాటు ఇంకో నలుగురికి గూడా ఆ సమస్య పరిష్కారం అవ్వచ్చు. ఇంకోసారి వాళ్ళు హ్మ్. గూడా అప్పుడు మళ్ళీ మాట్లాడగలుగుతుంటారు. అంతే గదా! ఈ ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ మన అనేది జూమ్‌లో చాలా అద్భుతం. రవీంద్ర గారు, రావు గారు ఉన్నారు. మరి ఆయన పెద్దాయన. జెండర్ పరంగా చూస్తే పురుషుడు. కానీ ఆయనకు కూడా మనవళ్ళో, పిల్లలో, కూతుళ్ళో ఉంటారుగా. మనకి ఏదో ఒక అవును. నాలెడ్జ్ ఇస్తే మరి ఆయన కూడా వాళ్ళకి షేర్ చేస్తారు కదా! అప్పుడు మనం అవును. సిగ్గుపడ్డందువల్ల మనం ఒక విషయాన్ని దాస్తున్నామా లేదా? అవును. మన వల్ల అవునండి. ఒక్క రూపాయి పడ్డా గూడా ఎంతో దానికి అది చిన్న విషయం కాదు కదా మేడం. అందువల్ల మనం గ్రాడ్యుయల్‌గా ఇట్లా మాట్లాడడం వల్ల మీకిప్పుడు నా ద్వారా మీకు ఈ పాయింట్ గురించి క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి, ఇప్పటి నుంచి మీరు కనీసం ప్రయత్నిస్తారు. అవునా కదా! ఆ అవును. మొహమాటాన్ని విడాలి. ఏదైనా సరే ఓపెన్‌గా చెప్పగలగాలి. ఏదైనా సరే మనం చెప్పడానికి సిగ్గుపడే ఏ విషయాన్నైనా సరే,
మన వాక్క్షేత్రం ద్వారా చెప్పే ప్రయత్నం మనం చేయొచ్చండి. ఆ! అది అవును. ఒక మనం చక్కటి చెప్పే మాట మంచిదే పరిభాషను గదా! మనం తప్పుది కాదు ఉపయోగించుకుంటే కాబట్టి ఆ! అవునండి. ఆ యొక్క చక్కటి పరిభాషని మనం ఉపయోగించినందువల్ల ఎటువంటి విషయాన్నైనా సరే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అరిషడ్ వర్గాలను దూరం చేసుకోవాలి అంటామండి. అరిషడ్ వర్గాల్లో ఫస్ట్ ఏం చెప్తారు? కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు అంటారు. కామం అనగానే ప్రతి ఒక్కళ్ళు శారీరకంగానే గబుక్కన మైండ్ అటే ఆలోచిస్తారు. పోతుంది. కానీ ఇక్కడ కామం అంటే అవునండి. ఏంటి? మన యొక్క కోరిక. కోరికలు. అంతరంగంలో ఉండే అవునండి. కోరికలు, సరైన కోరికలు కావచ్చు, సరికానివి కావచ్చు. అతిగా ఏమీ ఉండరాదని మనం చెప్పుకుంటాం. మనలో ఉన్న అతులన్నీ తొలగించుకోవడమే అరిషడ్ వర్గాల నుంచి మనం బయటపడ్డాం అని చెప్పుకుంటున్నప్పుడు, మరది సిగ్గుపడే విషయం ఎందుకవుతుంది? మనం ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం మొదట తీసేసుకోవాల్సింది ఆ యొక్క మనోభావాల్ని దూరం చేసుకోవాలి. ఏ విషయాన్ని మనం ఎలా కన్వే చేయగలిగితే ఎటువంటిదైనా సరే ఆ జ్ఞానాన్ని మనం పొందవచ్చు. ఇంకొకరికి మనం షేర్ కూడా చేయవచ్చు. అవునా మేడం? అవునండి. అది. యెస్. అందువల్ల మనం మన ఇప్పుడు పదజాలాన్ని హాస్పిటల్‌కెళ్తామండి. ప్రాబ్లమ్స్ కొన్నుంటాయి. ఉన్నా గాని జెంట్స్ డాక్టర్స్ ఉంటారు. ఏం చేస్తాము? తప్పదు. అదే అంటుంటారు డాక్టర్‌లనేవాళ్ళు దేవుళ్ళతో సమానము. వాళ్ళు మనుషుల్ని చూడరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వృత్తి అది కాబట్టి ఏ భాగానికి సంబంధించిన వాళ్ళు ఆ భాగాన్ని చేస్తారు అంతే. వాళ్ళు చూసే దృష్టి ఎట్లా ఉంటుందంటే ఏమైంది? ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఈ పార్టీకి ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చేస్తారు తప్ప వేరే భావంతో చూడరు. డాక్టర్ల దగ్గరికెళ్ళినప్పుడు మగవాళ్ళైతే తండ్రితో సమానము, లేపోతే అన్నతో సమానము, మేడం లేదు ఆడవాళ్ళైతే తల్లి గాని, కూతురు గాని అంటారు. ఇగ అంతే ఉండాలి మేడం. అలా ఉన్నప్పుడు నిజంగా ఇలాంటివి చాలా మాట్లాడటానికి మొహమాటం చాలా ఎక్కువుంటుంది మేడం. నా విషయంలోనైతే చాలా ఉండేది. ఇంకా ఖచ్చితంగా మేడం. కొంచెం ఎందుకంటే కొంచెం అట్లా అనుకుంటే ఓన్లీ స్త్రీలు మాత్రమే డాక్టర్ అవ్వాలి. అవునా అదే కాదా? మేడం. అదే కదా! అది అవునండి. అవకాశం ఉందా దానికి? స్త్రీలు మాత్రమే డాక్టర్స్ అవ్వాలి అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మనం అక్కడ కాదండి. వాళ్ళకేంటంటే మనకి కొత్త వాళ్ళు. వాళ్ళు మనలాంటి వేల అవును. మందిని చూస్తారు. సో వాళ్ళకేంటంటే అది అవునండి. ఒక పార్ట్ మాత్రమే. ఒక అంతే. స్కూటీయో, ఒక బండో వాటికి ఎట్లా రకరకాల అవును. పార్ట్‌లో వాళ్ళకే అంతే. మనం కూడా అటువంటి భావనగా లేకపోతే మేడం. అంతే మనం కూడా కదా! ముందడుగు వేయలేము. మరి ఇప్పుడు ఎన్నో జబ్బులొస్తున్నాయి స్త్రీలకి మరి. అందరూ లేడీ డాక్టర్స్ ఉండగలరా? లేడీ దగ్గర మనం సిగ్గుపడుతూ ఉంటాం. మనం జెంట్స్ దగ్గర సిగ్గుపడుతున్నామంటే మనం ఇంకా మన పతన స్థాయిని కొనుక్కోచుకోవడమే. అది. వారిలో తండ్రినో, అన్ననో ఈసారి వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుందిలెండి అది. ఎంత దూరం అవసరం లేదు. సో, అది మనలో కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అదొక్కటే మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకేనా మేడం? థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్.